పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. నేను ఎప్పుడు ఫైట్ చేసేవాడిని. మా ఇంట్లో కూడా మా నాన్న చాలా పిచ్చి కొరడు కొట్టేవాడు. నేను అనుకున్నదే నాకు కావాలి. ఓకే, దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తా. ఆ టైప్ అనమాట. ఇక బేసిక్గానే ఖమ్మం డిస్ట్రిక్ట్ వాటర్లోనే ఉంటాయి పోరాటాలు అనేవి. మీ డ్రీమ్ ఇక్కడికి వచ్చి ప్రొఫెసర్ అవుదాం అనుకున్నారు, అయ్యిండ్రు. మీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా అనిపిస్తుంది సార్? మీరు రోజు వెళ్ళి మీ పని చేసుకుని వచ్చినప్పుడు ఆర్ యూ కంప్లీట్లీ సాటిస్ఫైడ్? యూ సే దట్ యు నో, ఓ వావ్, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ, హియర్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. అంటే మా స్టూడెంట్స్ అందరూ నా పిల్లలతో సమానం అనేసి చెప్తూ ఉంటా. ఈవెన్ అదే ఫాలో అవుతాను నా లైఫ్లో. ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్కి యూఎస్లో స్టూడెంట్స్కి మాస్టర్స్ చదివేటోళ్ళ గురించి వాట్ ఆర్ ద ఫండమెంటల్ గ్యాప్స్? ఆడ చదవడానికి ఈడడానికి డిఫరెన్స్ ఏంటి? ఒక స్టూడెంట్ ఎప్పుడైతే వాడి చేతిలో వీసా వస్తుందో, అమెరికన్ వీసా అనేది ఎప్పుడైతే స్టాంపింగ్ అవుతుందో, వాడు ఆ రోజే నేను సెటిల్ అయిపోయినా అనుకుంటాడు. అసలు వాడు నిజంగా ఏమారదు, బుర్ర పాడైపోతుంది నాకు తెలిసి. డాలస్కి వచ్చి మీకు ఏమనిపించింది? డాలస్ చూసి దిల్ పసంద్ అనేసి ఉంది. అవి నేను ఫస్ట్ టైం ఇక్కడ బేకరీలో చూసా. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ఇండియా హియర్ ఇన్ డాలస్. I want to say something to all my students. Love you all and miss you all. సార్, వెల్కమ్ టు తెలుగు టెల్స్. మీరు రిక్వెస్ట్ చేసినట్టు నేను ఈ పాడ్కాస్ట్ మొత్తం తెలుగులోనే మాట్లాడతా. మీరు నన్ను అదొకటి అడిగినరు. సో అమ్మ, నువ్వు తెలుగు టెల్స్ అని పెట్టే పేరు అంతా బాగానే ఉంది, కానీ తెలుగులో మాట్లాడితే బాగుంటుందేమో అని నా ఒపీనియన్ అని సటిల్గా చెప్పారు. మా ఫోన్ పెట్టగానే సార్ ఏదో చెప్పారా, ఇట్లా దింపాడు మెల్లగా. సో వీల్ హ్యావ్ టు మేక్ ఎ షూర్, అంటే కాన్షియస్ ఎఫర్ట్ చేద్దాం, తెలుగులో మాట్లాడదామని. చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. మీరు ఇక్కడ ప్రొఫెసర్, టెల్ us అబౌట్ యువర్ ఎర్లీ లైఫ్. మీరు ఇండియాలో ఇక్కడ ఉండేవాళ్ళు, మీ ఎర్లీ బిగినింగ్స్, హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్, మీ పేరెంట్ లైక్ యునో హౌ వర్ యువర్ పేరెంట్స్ అని చెప్పగలుగుతారా? సో నేను పాల్వంచ ఖమ్మం డిస్టిక్లో నేను పుట్టా. మా డాడీ సింగరేణి మనుగూరులో చేసేవాళ్ళు. సో కొన్ని సంవత్సరాలు మేము మనుగూరులోనే ఉన్నాము. అంటే నా ఎడ్యుకేషన్ 4th grade వరకు. అప్పటికి మా పెద్ద అన్నయ్య, మా రెండో అన్నయ్య ఇద్దరు పాల్వంచలోనే మా అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకునేవాళ్ళు. అక్కడే హాస్టల్లో, గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకునేవాళ్ళు. సో నాకు కూడా కొంచెం 4th grade వరకు వచ్చేటప్పటికి మా అన్నయ్య వాళ్ళతో ఉండాలి అనేసి అనిపించింది. సో నేను కూడా వెళ్తా అనేసి ఏడ్చా. సో నన్ను మా అమ్మమ్మ దగ్గర పంపించారు 5th gradeలో. సో నేను మా అమ్మమ్మ దగ్గర 5th, 6th, 7th, 8th 4 years ఉన్నా. సో అక్కడ ఉన్నప్పుడే అంటే కొంచెం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం అనేది అలవాటైంది. ఎలా అంటే అప్పుడు గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నప్పుడు నీకు ఆబ్వియస్గా హాస్టల్లో నీకు ఫుడ్ బాగాలేకపోయినా, లైక్ కర్రీస్ బాగాలేకపోయినా, ఎగ్స్ ప్రొవైడ్ చేయకపోయినా, లేటెస్ట్ స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ లేకపోయినా కూడా గవర్నమెంట్ స్కూల్లో నీకు వెంటనే ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఉండేవాళ్ళు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఇలా డిఫరెంట్ పార్టీస్ వాళ్ళు స్టూడెంట్ బాడీస్ ఉండేవి. వాళ్ళు మమ్మల్ని స్కూల్ ఆపేసి, ఆ రోజు స్కూల్ని ఆపేసి అక్కడ నుంచి మమ్మల్ని ఒక ర్యాలీ లాగా మండల ఆఫీస్కి తీసుకొని వెళ్ళడం, అక్కడ ఒక మెమోరాండం ఇవ్వడము ఎంఆర్ఓకి, అలా ఆర్డీఓకి అలా చేసేవాళ్ళు. అలా జరుగుతూ ఉండేది. కానీ వాళ్ళు ఇట్లా వచ్చేసి ఇట్లా ఆల్మోస్ట్ క్లాసులలో రండి అనగానే వెళ్ళిపోవడమేనా? అంతే. ఇంకా వాళ్ళు అప్పట్లో ఎలా జరిగేవి అంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ బేసిక్ పోరాటాల గడ్డ. ఓకే, ప్లస్ నక్సల్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అని అంటే వాళ్ళు ఏదైనా ఒక పార్టీ బంద్కు పిలుపునిచ్చారనుకోండి, ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం కదా, బంద్ అని అంటే బందే. ఇంకా సో అలా బంద్ చేస్తున్నాము అని చెప్పేసి అందరిని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు స్కూల్లో నుంచి. డిడ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ యూ అ లాట్? లైక్ యునో, ఎలా మనము మనది రిక్వెస్ట్ చేసి యూ రిక్వెస్ట్, యూ డోంట్ గెట్ ఇట్, తర్వాత అడిగే పద్ధతులు వేరే వేరే ఉంటాయని అట్లా అర్థం చేసుకున్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే నాకు చాలా చిన్న వయసులోనే నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పాల్వంచలో అంబేద్కర్ సెంటర్ అనేసి ఉండేది. ఆ సెంటర్ నుంచి ముందు ఒక 100 to 200 meters లోపలికి వెళ్ళాలి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ప్రతిరోజు ఇలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు, స్కూల్ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో గోడ మీద
పెద్దగా రాసుండేది, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. చాలా చిన్న వయసులో నాకు అంత పెద్దగా దాని గురించి మీనింగ్ ఏం నాకు తెలియదు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం అలా చూస్తూ 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 ఏంటిది అనేసి చదువుతూ ఉన్నప్పుడు పోరాడితే నిజంగా మనకు పోయేది ఏం లేదు. మరి అంటే ఏం పోతాయి, మనకున్న బానిస సంఖ్యలే పోతాయి. కరెక్ట్. అంటే మనల్ని బానిసలుగా వాడుకుంటూ ఉన్నారు అనేసి కార్ల్ మార్క్స్ రాశాడు. ఓకే, సో అది నా మైండ్లో చాలా పడిపోయింది, నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. నేను ఎప్పుడు ఫైట్ చేసేవాడిని. మా ఇంట్లో కూడా మా నాన్న చాలా పిచ్చికొరుడు కొట్టేవాడు. ఎందుకు అని అంటే నేను చాలా స్టబ్బార్న్ కిడ్ని, నేను అనుకున్నదే నాకు కావాలి. ఓకే, దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తా, ఆ టైప్ అనమాట. సో అది మేబీ కొంచెం మా అమ్మమ్మ డిఎన్ఏ కూడా వచ్చి ఉండొచ్చు. మా అమ్మమ్మ కూడా అలానే ఉంటుంది, చాలా స్టబ్బార్న్ ఉంటుంది. ఓకే, సో అది నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగా కాబట్టి, ఆమెను చూస్తూ పెరిగా కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు అది. ఇక బేసిక్గానే ఖమ్మం డిస్ట్రిక్ట్ వాటర్లోనే ఉంటాయి పోరాటాలు అనేవి. ఈవెన్ మనకి తెలంగాణ మూమెంట్ కూడా ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచే స్టార్ట్ అయింది. సో అర్లీ ఇన్ఫ్లుయెన్సెస్ అది. తర్వాత ఇంటర్ ఇంజనీరింగ్ అది ఎట్లా ఉండింది? ఆ తర్వాత నేను 10th వచ్చేటప్పటికి, ఓకే, సో 8th క్లాస్ నేను వచ్చేటప్పటికి మా అన్నయ్య వాళ్ళు ఇద్దరిది వాళ్ళది 10th అయిపోయి వాళ్ళు మనుగురు వెళ్ళిపోయారు. నేను వాళ్ళ కోసం వచ్చా, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు వెనక్కి. ఓకే, అప్పటికి నేను కూడా సరిగా చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు అని అంటే రోజు మా అమ్మమ్మతో ఉండడం అలవాటు అయిపోయింది. హాస్టల్ ఉండేది, హాస్టల్ వెనకే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. హాస్టల్లో ఉన్నది తక్కువ, మా అమ్మమ్మతో తిరిగేది ఎక్కువ. ఓకే, సో ఆమె ఇట్లా నాట్లు వేయడానికి, లేదంటే నవభారత్ కంపెనీ ఉండేది, నవభారత్లో పని చేయడానికి ఇలా వెళ్తే నేను స్కూల్ మానేసి ఆమెతో నాట్లకు వెళ్ళడానికి ట్రై చేయడం, ఎలా అయినా స్కూల్ ఎగ్గొట్టడం. ఓకే, నా పని ఏంటి అని అంటే స్కూల్కి ఎలా ఎగ్గొట్టాలి అని ఆలోచించడమే. ఆ టైంకి తప్పించుకొని ఎక్కడికో పోయి, ఓకే, మా అమ్మమ్మ కనబడకుండా అలా అలా తిరుగుతూ టైంపాస్ చేసి మళ్ళీ స్కూలు టైం అయిపోయిన తర్వాత ఇంటికి రావడం. ఓకే, ఒకరోజు ఇట్లనే ఇలా వెళ్తూ ఉన్నా మా అమ్మమ్మ వేరే ఆయన పట్టుకొని వచ్చింది. ఇద్దరు కలిసి నన్ను ఎత్తుకొని వెళ్ళి, మా అమ్మమ్మ నన్ను కాలు చేతులు కట్టేసి ముంత పొగ అంటారు, అంటే ఒక చెంబులో మిరపకాయలు వేయించి ఉక్కుకు పెడతారు, కాలు చేతులు కట్టేసి ముంత పొగ పెట్టి కొట్టింది. మీరు బ్రైట్ స్టూడెంటా సార్? 4th గ్రేడ్ వరకు నేను బ్రైట్ స్టూడెంట్, 5th గ్రేడ్లో కూడా బ్రైట్ స్టూడెంట్. కానీ ఎప్పుడైతే మా అమ్మమ్మకు బాగా అలవాటు అయిపోయానో, ఈమె నన్ను వదిలేసి, మీ ఇద్దరమే ఉండేవాళ్ళం ఇంట్లో, ఈమె నన్ను వదిలేసి ఫంక్షన్లకు వెళ్తుంది అనగానే ఆమెతో వెళ్ళాలనుకోవడం. ఓకే, ఎక్కడికైనా వెళ్ళు, నేను నీతోనే రావాలి. నాకు బాగా గుర్తు, అమ్మమ్మ నీ సమాధి ఎక్కడ ఉంటుందో నీ పక్కనే సమాధి నాది ఉంటుంది అని చెప్పేవాడిని. చాలా అంటే చాలా ఎక్కువ మా అమ్మమ్మకి నేను బాగా అంటే బాగా అలవాటు. అవునా? సో అయిపోయింది, 10th అయిపోయింది. అక్కడ నుంచి 7th, అది ఇదంతా స్టోరీ ఎందుకు అని అంటే, ఇంత అలవాట్లో 7thలో నేను ఫెయిల్ అయ్యా. ఓకే, 7th కూడా బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేవి అప్పట్లో. 7thలో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీషు రెండు నేను ఫెయిల్ అయ్యా. సో సప్లిమెంటరీలు రాయడం అక్కడ మొదలైంది నాకు. చాలా రాసా లైఫ్లో. ఫస్ట్ సప్లిమెంటరీ అనేది 7thలోనే స్టార్ట్ అయింది. ఓకే, సో అక్కడ కూడా అంటే ఒక మంచి ఇన్సిడెంట్ ఉంది. ఆ 7thకి ఏంటి అని అంటే, 7th గ్రేడ్లో మ్యాథ్స్ సార్ ఉండేవాళ్ళు, పేరు అవసరం లేదులే కానీ. సో అతను నాకు 0 వచ్చింది మ్యాథ్స్. ఫస్ట్ యూనిట్ టెస్ట్ పెట్టారు, 0 వచ్చింది. బయటికి పిలిచి స్కూల్లో అందరినీ, చాలామందికి తక్కువ వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళం కదా, చాలా తక్కువ వచ్చాయి, అందరిని పిలిచి పిచ్చి కొరడు కొట్టాడు ఆయన. ఓకే, అది నాకు బాగా గుర్తుంది. ఓకే, అంటే అసలు ఆయన పేరు చెప్తేనే హడలు మ్యాథ్స్ అంటే ఆ రోజులలో. ఓకే, ఆ ఇన్సిడెంటు మేబీ ఎప్పుడు 94, 95లో అలా 94, 95 కూడా కాదు, 92 అనుకుంటా, 91, 92లో జరుగుంటుంది. 2011కి వచ్చేటప్పటికి ఒకతను, నాకు ఒక ఇంజనీరింగ్ పిల్లలకి ట్యూషన్ సెంటర్ ఉండేది ఖమ్మం కొత్తగూడెంలో. ఒకతను వాళ్ళ అబ్బాయికి ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యాడు మ్యాథ్స్ M1. ఓకే, మీకు తెలుసు కదా M1 గురించి? తెలుసు. ఓకే, సో M1 ఫెయిల్ అయ్యాడు, M1 చెప్పాలి అనేసి ఒకతను తీసుకొని వచ్చాడు. నేనే M1 చెప్పేది. అదే అర్థమైంది.
అంతా మాట్లాడిన తర్వాత తీరా చూస్తే ఎవరు అని అంటే ఆ సారు. సో అంటే అదొక గ్రేట్ మూమెంట్ నాకు నా లైఫ్లో. అంటే మనల్ని ఎవరైతే కొట్టారో, ఎందుకు ఆ మ్యాథ్స్ రాలేదు అనేసి కొట్టారో, వాళ్ళ అబ్బాయికే మళ్ళీ మనం మ్యాథ్స్ చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. 10th ఫెయిలేనా? 10th ఫెయిలే. అసలు 10th వరకు వచ్చేటప్పటికి ఏమైంది, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా కదా. చాలా అమాయకంగా ఉండేవాడిని. ఏదో ఇంకా చదువు అంటే చదువే. సో అందులో ఒకటే రూమ్ ఉన్న స్కూల్ మాది, ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేశారు. ఓకే, అక్కడ ఒక సార్ ఉండేవారు. వాళ్ళు ఇద్దరు కలిసి పార్ట్నర్స్ పెట్టుకున్నారు. ఓకే, తర్వాత వాళ్ళు ఇంకొకతను పార్ట్నర్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇతను ఉన్నాడు, ఇతను ఒక 2-3 టీచర్స్ని పెట్టుకున్నాడు. స్కూల్ మొత్తం 2 రూములు. ఓకే, ఇంకా ఆయన ఎంతగానో ఫోకస్ చేస్తాడు ఎంతమంది మీద. సో ఆ సంవత్సరం రిజల్ట్స్ వచ్చాయి, 10th రిజల్ట్స్. చూస్తే మాకు అప్పట్లో పేపర్లో రిజల్ట్స్ వస్తాయి. పొద్దునే లేచి సైకిల్ వేసుకొని పోయాం, నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాడు గవర్నమెంట్ స్కూల్, నేను ప్రైవేట్ స్కూల్ బట్ స్టిల్ 2 రూములు ఉన్న స్కూల్ అది. 2-3 ఫ్యాకల్టీ, 2 రూములు ఉన్న చిన్న స్కూల్ అది. పొద్దున రిజల్ట్స్ చూసాము. ఆబ్వియస్గా మనము ఫస్ట్ క్లాస్ నుంచి చూసుకుంటూ వస్తూ ఉంటాం కదా. ఫస్ట్ క్లాస్లో నా నెంబర్ చూస్తే వాడిది ఉంది, నాది లేదు. వాడి ఫస్ట్ క్లాస్ వచ్చింది. వాడు ఫుల్ హ్యాపీలో ఖుషిలో ఉన్నాడు, నాది లేదు. సరే సెకండ్ క్లాస్లో చూద్దాం రా అనేసి అనుకున్నాం. సెకండ్ క్లాస్లో చూసినాం, అందులో లేదు. థర్డ్ క్లాస్లో చూసినాం, థర్డ్ క్లాస్లో కూడా లేదు. అప్పుడు అర్థమైంది ఫెయిల్ అయ్యాను అనేసి. ఇంకా 3 గ్రేడ్లే కదా, ఎందులో లేదు. తర్వాత నేను బాగా ఇంకా ఏడవడం స్టార్ట్ చేశా. అంటే ఇట్లా కళ్ళు నీళ్ళు గారిపోతున్నాయి. వీడు చెప్పాడు అన్నమాట, వీడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. వాడేం చెప్పాడు, అరే అలా కాదురా, మండల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి పేపర్లో నెక్స్ట్ డే వస్తుంది రా అనేసి అన్నాడు. నేను ఎంత అమాయకున్నంటే ఆ రోజంతా ఏడ్చా. నెక్స్ట్ డే పొద్దునే సైకిల్ వేసుకొని వెళ్ళా మళ్ళీ పేపర్లో చూసుకోవడానికి. ఓకే, ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది అంటే ఒక చిన్న పిల్లగాడు ఎంత ఫూల్గా బిహేవ్ చేస్తున్నాడు అనేసి. చాలా అమాయకుని, మేబీ నేను అంత అమాయకుని అయ్యుంటా. మళ్ళీ 2వ రోజు కూడా వెళ్ళి మండల్ ఫస్ట్ ఎలా వస్తా అని నేను ఊహించుకున్నానో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత ఒక 1 వీక్ తర్వాత మెమోస్ వస్తాయి మాకు. ఆ మెమోస్ వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది ఏంటి అని అంటే, నాకు 600కి 256 మార్క్స్ వచ్చినాయి. ఓకే, నా హైయెస్ట్ తెలుగు 56 మార్క్స్ వచ్చినాయి. 52 or 56 వచ్చినాయి. అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యా ఎక్సెప్ట్ మ్యాథ్స్లో నాకు 34 వచ్చినాయి. ఓకే, సో 34తో నేను ఫెయిల్ అయ్యా. ఓకే, కానీ లక్కీ ఏంటి అని అంటే నేను సప్లిమెంటరీ రాయలేదు. అక్కడే నా లైఫ్ టర్న్ అయింది. మా మామయ్య వాళ్ళు ఆ ఇయరే స్కూల్ పెట్టడం స్టార్ట్ చేశారు, ప్రైవేట్ స్కూల్లో. వాళ్ళతో తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళతో ఉండి చదువుకున్నా. నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు మా అంకుల్కి. తర్వాత అక్కడ ఒక ఎక్సలెంట్ ఫ్యాకల్టీ రామశేషయ్య గారు అనేసి పరిచయం అయ్యారు. అతను మాకు మ్యాథ్స్, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. అతను నా లైఫ్ టర్న్ చేశాడు. నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక అవార్డు అనేది పెట్టాలి అని అనుకుంటే ఆయన పేరు మీదనే పెట్టాలి. ఓకే, నా లైఫ్ని కంప్లీట్ టర్న్ చేశాడు అతను. చెప్పిన తర్వాత ఆ ఇయర్లో నేను 10th మళ్ళీ మొత్తం చదివా, అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాసా. ఓకే, నేను స్కూల్ టాప్ వచ్చా లాస్ట్లో. అది నా లైఫ్లో ఒక మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏముంది అని అంటే, అతను యాక్చువల్గా సింగరేణిలో పనిచేసేవాడు. సింగరేణిలో మేనేజర్గా చేసేవాళ్ళు. ఒక 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండేది వాళ్ళ క్వార్టర్స్. మా దగ్గరికి రావాలి, మా స్కూల్కి అంటే మా ట్యూషన్ సెంటర్ దగ్గర రావాలి. ఆయన టైం అంటే టైం. ఆయన మార్నింగ్ 4కి ఈవెన్ వర్షం వస్తున్నా కూడా నడుచుకుంటూ వచ్చేసేవాడు. ఈవెన్ మొక్కలలోతో నీళ్ళున్నా కూడా ఆ నీళ్ళల్లో పడి నడుచుకుంటూ వచ్చేవాడు. అంటే ఒక కమిట్మెంట్. ఓకే, ఒక కమిట్మెంటు లేదు అని అంటే ఇంకొక పాయింట్, కమిట్మెంట్తో పాటుగా అంటే నువ్వు కొంచెం ఏజ్ కూడా నువ్వు కొంచెం వెన్ యూ గ్రో ఓల్డర్ నీకు మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కదా. అవును. సో నాకు తెలిసినంత వరకు అంటే అదే విషయాన్ని నువ్వు మళ్ళీ సెకండ్ టైం చదువుతున్నప్పుడు నీ మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అవును. ఓకే, సో నాకు లక్కీగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. ప్లస్ అతను ఎలా చెప్పాడో అది నాకు అర్థం అవడం స్టార్ట్ అయింది. అంతకుముందు నాకు మ్యాథ్స్ ఫ్యాకల్టీనే లేరు. ఓకే, ఇప్పుడు ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఎలా చేయాలి అనేది ఫస్ట్ నుంచి నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం స్టార్ట్ అయింది. సో దట్ చేంజ్ ఇన్ మై లైఫ్ వెన్ ఇట్ కమ్స్ టు కమిట్మెంట్. అంటే నేను చాలా కమిటెడ్గా
స్టూడెంట్స్ని చాలా టేక్ కేర్ చేస్తా. మ్మ్. ఓకే, ఒక రకం చెప్పాలి అని అంటే మా స్టూడెంట్స్ అందరూ నా పిల్లలతో సమానం అనేసి చెప్తూ ఉంటా. ఈవెన్ అదే ఫాలో అవుతాను నా లైఫ్లో. మ్మ్. ఓకే, ఇప్పటికీ చాలామంది థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అదే అనుకుంటారు. మ్మ్. సో ఆ కమిట్మెంట్ నాకు వచ్చింది. మ్మ్. అంటే నువ్వు నిజంగా ఒక స్టూడెంట్ని కేర్ చేస్తే నువ్వు లైఫ్ని ఎలా అయినా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. మ్మ్. అది నాకు ఆయన నుంచి నేను నేర్చుకున్నా. సార్ మీరు ఐఐటిలో పిహెచ్డి చేసిండ్రు కదా? మాస్టర్స్ చేశా. మాస్టర్స్, సెకండ్ మాస్టర్స్. సెకండ్ మాస్టర్స్, ఫస్ట్ మాస్టర్స్ ఎక్కడ చేశారు? ఫస్ట్ మాస్టర్స్ జేఎన్టీలో చేశా. ఓ జేఎన్టీయూ హైదరాబాద్, హైదరాబాద్. ఓకే ఓకే. సో మీరు యుఎస్లో చదివిండ్రు, ఇండియాలో కూడా చదివిండ్రు. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ మీరు చదువుకున్నప్పుడు? అరే ఇది ఇది డిఫరెంట్ కదా, ఇది డిఫరెంట్ కాదు కదా, ఇది అలగ్ కదా అనిపించింది. ఆహా. అంటే యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మనం కంపేర్ చేస్తే యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది, కంటిన్యూస్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోర్సు మొదలైన ఫస్ట్ వీక్ నుంచే నీకు హోంవర్క్స్ స్టార్ట్ అయిపోతాయి, అసైన్మెంట్స్ స్టార్ట్ అయిపోతాయి. నీకు ప్రతి హోంవర్క్, అసైన్మెంట్ అన్నిటికీ క్విజెస్ ఉంటాయి, గ్రేడ్స్ అన్నీ యాడ్ అయితేనే ఉంటాయి. అంటే నీకు ఒక 100% మార్క్స్ ఉన్నాయంటే నీకు ఫైనల్ ఎగ్జామ్కే 100% మార్క్స్ అలా ఉండదు. ఎవ్రీ వీక్ నీకు వచ్చే గ్రేడ్స్ అన్నీ యాడ్ అవుతూ లాస్ట్కి నీకు ఫైనల్ ఎగ్జామ్ ఎంత ఉంటుంది, ఒక 20-30% ఉంటుంది అంతే. అవును. అదే ఇండియన్ సిస్టంలో ఏంటి అని అంటే, ఇండియన్ సిస్టంలో కూడా మళ్ళీ నేను డిఫరెంట్ కాలేజెస్లో చదివా కదా. అవును. అన్ని కాలేజీలో అలా ఏం లేదు. అంటే మేము బీటెక్ చదివిన టైంలో 30 మార్క్స్ ఇంటర్నల్ ఉండేది, 70 మార్క్స్ ఎక్స్టర్నల్ ఉండేది. అవును. ఓకే, 30-70 ఉండేది. తర్వాత సేమ్ మళ్ళీ నేను జేఎన్టీయూకి వెళ్ళినప్పుడు జేఎన్టీలో కూడా సేమ్ సిస్టమ్ ఉండేది, 30-70 ఉండేది. ఐఐటికి వెళ్ళినప్పుడు సేమ్ యూఎస్ సిస్టమ్ ఉంది నాకు, సేమ్ ఎగ్జాక్ట్లీ. అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది నీకు, అసైన్మెంట్స్కి మార్క్స్ అని ఇట్లా యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అక్కడ నీకు ఐఐటి లెవెల్లో ఏంటి అని అంటే నీకేదో 100 మార్క్స్కి ఇన్ని మార్క్స్ వస్తే పాస్ అట్లేమి ఉండదు. ఐఐటీలో నేను చూసింది ఏంటి అని అంటే ఈవెన్ నీకు 100కి టాపర్కి 10 మార్క్సే వచ్చినాయి, జస్ట్ 10. సో 10 వచ్చినోడు కూడా ఏ గ్రేడ్ ఇస్తారు, దాన్ని రిలేటివ్ గ్రేడింగ్ అనేసి అంటారు. అవునవును. సో రిలేటివ్ గ్రేడింగ్లో ఉంటుంది. సో మీకు యూ ఎక్స్పీరియన్స్ ద డిఫరెన్స్ ఇండియాలోనే? సో నాకేంటి అంటే లక్కీగా బై గాడ్స్ గ్రేస్ నేను ఐఐటీలో చదవడం వల్ల అక్కడ నాకు 2 years నేను చదివి వచ్చిన తర్వాత ఇక్కడ పిహెచ్డీకి వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ నాకు కొత్త అనిపించలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ సిస్టమ్కి అలవాటు పడి ఉన్నా. అదే 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 అదే. సో యుఎస్ సిస్టంలో కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది, కంటిన్యూస్ రాగానే మీకు అసైన్మెంట్స్ ఇస్తారు. ఇట్స్ నాట్ లైక్ మనకి ఏంటంటే ఒక ధమాకా ఎగ్జామ్ ఉంటుంది లాస్ట్లో, అది పాస్ అయితే మనదంతా 1 night స్టోరీ కదా. అవును అవును, 1 night స్టోరీ. అవును. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇట్స్ అ కాన్స్టెంట్ పుష్. అవును, వీక్లీ ఉంటుంది అట్లా. Is that the major difference why we fail, like in terms of ఒకటేసారి మాస్టర్స్కి రాగానే ఇక్కడ మనం కోపప్ అవ్వకపోవడానికి రీజన్ అదేనంటారా? కోపప్ అవ్వకపోవడానికి రీజన్స్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, ఒక ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎప్పుడైతే వాడి చేతిలో వీసా వస్తుందో, అమెరికన్ వీసా అనేది ఎప్పుడైతే స్టాంపింగ్ అయిద్దో వాడు ఆ రోజే నేను సెటిల్ అయిపోయినా అనుకుంటాడు. అవును. అసలు ఇంకా ఈవెన్ అమెరికాలో అడుగు కూడా పెట్టాడు, అడుగు పెట్టకుండానే నేను అమెరికా వెళ్ళిపోయా, నేను సెటిల్ అయిపోయా అనుకుంటాడు. అది వాడు ఇమాజినేషనే. అడుగు పెట్టిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒకసారి యూనివర్సిటీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఒక కొత్త కంట్రీ, వాళ్ళ పేరెంట్స్ అందరినీ వదిలేసి వస్తాడు ఇక్కడికి. వచ్చేసిన తర్వాత కొత్త కొత్త ఫ్రెండ్స్ కనబడుతూ ఉంటారు. ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ అప్పుడే వచ్చి ఉంటాడు కాబట్టి వాడి చేతిలో కొంచెం క్యాష్ ఉంటుంది. ఓకే, సో ఈ రూములు చూసుకోవడము ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు అమ్మాయిలు కూడా కనబడుతూ ఉంటారు. అవును. ఓకే, ఈ రోజుల్లో నేను చూసేది ఏంటంటే ఎస్పెషల్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండడం కూడా స్టార్ట్ చేశారు. అవును. ఓకే, దాన్ని నేను తప్పు అనట్లేదు, దాని గురించి కాదు కానీ పాయింట్. సో
చాలా అంటే అంతా చూసిన తర్వాత వాడు ఏమనుకుంటాడంటే నేను ఆల్రెడీ సెటిల్ అయిపోయా, అంటే వాడు ఎర్లీ ర్యాట్ రేస్లో దిగిపోతాడు, మిగతా ఫ్రెండ్స్లో అంటే ఎవరో ఒకరిని ఇంప్రెస్ చేయాలి అనే దాంట్లో పడిపోతాడు. ఇదంతా ఒక పక్క నడుస్తూ ఉంటుంది. దీంతోపాటు కాలేజ్ సిస్టంలోకి వస్తాడు. కాలేజ్లో క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోజు నుంచే అసైన్మెంట్ చేయాలి అనేది వాడు ఇండియన్ సిస్టంలో నేర్చుకొని ఉండాడు. అవును, అంటే ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. అదే అంటే చాలా ఎవరైతే పిల్లలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో నుంచి వస్తున్నారో మెజారిటీ ఆఫ్ దెమ్ ఇప్పుడు మనకు వచ్చే పిల్లల్లో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మెజారిటీ ఆఫ్ దెమ్ అలానే వస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైంది అని అంటే ఫస్ట్ డే అసైన్మెంట్ ఏంటి, ఫస్ట్ డే నుంచే క్విజ్ ఏంటి, ఫస్ట్ డే నుంచి మిడ్ ఎగ్జామ్స్ ఏంటి వాడికి అర్థం కాదు. 15 weeks ఆఫ్ కోర్స్లో 15 అసైన్మెంట్స్ ఉంటాయి కూడా. అవును, ఓకే, అసలు వాడికి నిజంగా ఏమర్థం, బుర్ర పాడైపోద్ది నాకు తెలిసి. ఓకే, ఒక పక్కనేమో ఒక కొత్త ఎన్వైర్న్మెంట్ కనబడుతూ ఉంటుంది, కొత్త ఫ్రెండ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకో వైపు నుంచేనేమో కంటిన్యూస్గా డే 1 నుంచే ప్రెషర్ స్టార్ట్ అయిపోద్ది, అసైన్మెంట్స్. ఓకే, అక్కడ నీకు గ్రేడ్స్ పోతూ ఉంటాయి. ఓకే, సో అక్కడ ఏమైంది అని అంటే ఇది ఒకవైపు జరుగుతూ ఉంటే థర్డ్ది మేజర్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ప్లేజియారిజం అనేది ఒకటి స్టార్ట్ అయింది. ప్లేజియరిజం ఏంటి అని అంటే కాపీ చేయడం, వేరే వాళ్ళ ఆన్సర్స్ కాపీ చేసిన, లేదు అని అంటే నెట్లో నుంచి మక్కి దించిన, ఇవన్నీ కూడా మాకు టర్నిట్ అనేసి ఒకటి ఉంటుంది. సో దాంట్లో మనం అసైన్మెంట్ సబ్మిట్ చేయగానే అదేం చేస్తుంది అని అంటే నీ ఆన్సర్ని నీ క్లాస్లో ఉన్న సబ్మిట్ చేసిన ఆన్సర్సు, నీకు ప్రీవియస్గా సబ్మిట్ చేసిన ఆన్సర్సు, లేదంటే నెట్లో ఉన్న ఆన్సర్సు, ఈ అన్నిటితో కంపేర్ చేసి ఏ లైన్లో నువ్వు కాపీ చేసావు, ఎంత పర్సంటేజ్ కాపీ చేసావు మొత్తం చూపిస్తుంది. ఒరిజినాలిటీ రిపోర్ట్ ఇస్తుంది ఒకటి. ఓకే, అక్కడ ఏమైంది అని అంటే మన పిల్లలు చాలామంది దెబ్బతింటారు. అంటే ఎలా దెబ్బతింటారు అని అంటే నీకు అసైన్మెంటు 50 pointsకి ఉందనుకో, నీకు 0 వచ్చేస్తుంది. వీడికి అర్థం కాదు, నేను ఆల్రెడీ సబ్మిట్ చేశా కదా 0 ఎందుకు వచ్చింది అనేసి. ప్రొఫెసర్ పిలిచి చెప్తాడు నువ్వు ప్లేజరైజ్ చేసావు. ఓకే, జనరల్ అయితే ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తారు, సెకండ్ టైంకి కంప్లీట్గా కోర్స్ని ఫెయిల్ చేస్తారు, సెకండ్ టైం రిపీట్ చేస్తే. అవును, థర్డ్ టైంకి మోస్ట్లీ ఇండియా పంపించేస్తారు కూడా. ఓకే, అవి చాలా సీవియర్ కేసెస్ అలాంటివి జరిగాయి. ఓకే, సో అయితే ఇక్కడ ప్లేజియరిజంని మనకి అంటే ఇక్కడ అమెరికన్ ప్రొఫెసర్స్ లేదంటే అసలు ప్రొఫెసర్స్ అమెరికన్ ఎవరైనా రియల్ అమెరికన్ ప్రొఫెసర్స్ కానీ లేదంటే నాలాగా వచ్చిన ప్రొఫెసర్స్ కానీ మనము ఒక స్టూడెంట్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాడు అనేది మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాము. అంటే యాజ్ ఏ ఫ్యాకల్టీ నేను చెప్తున్నా. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము అని అంటే వీళ్ళకి ఇక్కడ ఉన్న సిస్టంలో ప్లేజియరిజం అనేది చిన్నప్పటి నుంచే అర్థమైపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఇక్కడ 6th grade వచ్చారు. 6th grade అంటే ఒక 6 years బ్యాక్ స్టోరీ నేను మాట్లాడుతున్నా. వాడికి అప్పుడే మా చిన్నోడికి ప్లేజియరిజం అంటే ఏంటి అనేది వాడికి తెలుసు. వాడి స్కూల్లో 6th grade అంటే ఎలిమెంటరీ స్కూల్లో ఆన్సర్లు అసైన్మెంట్స్ స్కూల్లో కూడా వాళ్ళు నీకు నీ ఓన్ ఆన్సర్నే ఎంకరేజ్ చేస్తారు. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే మన సిస్టంలో మనకి టెక్స్ట్ బుక్లో ఒక ఆన్సర్ ఉంది, ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అనేసి అన్నాం అనుకో, ఈ ఆన్సర్ రాయకపోతే కొడతారు. అంటే మనం ఎట్లా అలవాటు పడి వస్తాము అని అంటే ఇక్కడికి ఆన్సర్ లేదు కాబట్టి కొడతాం, మన ఓన్గా రాసిన దాన్ని ఎంకరేజ్ చేయరు. అవును, అవును. అంటే ఇది స్టూడెంట్ పర్స్పెక్టివ్ అనుకో. టీచర్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అని అంటే బీయింగ్ ఏ టీచర్, మళ్ళీ స్కూల్ టీచర్ల పరిస్థితి ఆలోచిస్తే ఒక క్లాస్లో 40-50 మంది కూడా ఉంటారు స్టూడెంట్స్. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసులు చెప్తూ ఉండాలి. అంటే డైలీ ఒక 200-300 మెంబర్స్తో డీల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అంతమందికి ఎగ్జామ్స్ పెట్టి కరెక్ట్ చేయాలి అని అన్నప్పుడు టీచర్స్ ఆబ్వియస్గా వాళ్ళ స్ట్రాటజీ ఏముంటుంది అని అంటే ఈ ఆన్సర్ ఉంటే దీనికి మార్కులు ఇన్ని, ఇందులో వీడికి ఒక ఓన్ థాట్ ఉందా, ఈ క్వశ్చన్ని వీడు ఈ వేలో ఆలోచించాడా, ఇంత పరిస్థితి లేదు. అంత టైం వాళ్ళు స్పెండ్ చేయాలని కూడా అనుకోరు. అదే అంత టైం వాళ్ళకి లేదు కూడా. స్పెండ్ చేయడం సంగతి పక్కన పెడితే అసలు నిజంగా టీచర్స్కి అంత టైం ఉందా, వాళ్ళ ఓన్ థాట్స్ని ఎంకరేజ్ చేసే టైం ఉందా, ఓన్ థాట్స్ని అర్థం చేసుకొని ఈ వేలో కూడా ఆలోచించవచ్చు అని చెప్పే టైం ఉందా,
సో ఏం చేస్తారు అని అంటే, సో టెక్స్ట్ బుక్లో ఈ ఆన్సర్ ఉంది, ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సరు, ఈ ఆన్సర్ లేదు కాబట్టి నేను ఫెయిల్ చేస్తా అంటారు. అవునవును. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే వాడు ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ కాలేజ్కి వస్తాడు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేటప్పటికి అక్కడ కూడా టీచర్స్ పరిస్థితి వేరే ఏమి ఉండదు, సేమ్ ఉంటుంది. ఒక అసైన్మెంట్ ఇస్తారు, ఈ అసైన్మెంట్కి ఇన్ని మార్కులు అనేసి అంటారు, ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి కదా. సో అక్కడ కూడా ఎవరో ఒకరు క్లాస్లో ఎవడో ఒక టాపరు ఆ అసైన్మెంట్ని ముందే చేసేస్తాడు. ఓకే, ఆ చేసిన దాన్నే మిగతా వాళ్ళందరూ కాపీ చేస్తారు. అదే ఓకే, ప్రొఫెసర్స్ కూడా అక్కడ ఏం పట్టించుకోరు అంతగానము. అంటే ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యూ కాలేజెస్. అర్థమైంది. మళ్ళీ ఐఐటీస్, ఎన్ఐటీస్, అక్కడ నేషనల్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ గురించి నేను మాట్లాడట్లే. సో సార్, వాట్ ఈస్ ద మేజర్ గ్యాప్ ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్కి యూఎస్లో స్టూడెంట్స్కి మాస్టర్స్ చదివేటోళ్ళ గురించి? వాట్ ఆర్ ద ఫండమెంటల్ గ్యాప్స్? ఆడ చదవడానికి ఈడడానికి డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం రాసిన ఓన్ థాట్స్ అనే దాని గురించి కానీ, లేదు అని అంటే మనం ఈ గ్రేడ్ వస్తే లేదంటే కంటిన్యూస్ మానిటరింగ్లో కానీ, కంటిన్యూస్ ప్రోగ్రెస్లో కానీ ఇలా ఏం లేదు. మనకి మెయిన్గా ఉంది ఏంటి అని అంటే ఆల్ ఇన్ వన్స్ ఉన్నాయి. ఆల్ ఇన్ వన్ కొనుక్కోవాలి ఎగ్జామ్స్ ముందు. అవును, ఒకరోజు నైట్ ముందు గట్టిగా చదవాలి, అవును, పాస్ అయిపోవాలి. ఇది అక్కడ మెయిన్. అలా అలవాటు పడిపోయి వస్తూ ఉంటాం. అసైన్మెంట్స్కి వచ్చేటప్పటికి అసైన్మెంట్స్ మనం ఓన్గా రాస్తున్నామా లేదంటే టాపర్వి తీసుకొని రాస్తున్నామా అనేది ఎవరూ పట్టించుకోరు. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇక్కడికి వచ్చేటప్పటికి అదే స్టూడెంట్కి వాడు డే 1 నుంచే అసైన్మెంట్స్ స్టార్ట్ అవుతాయి, క్విజెస్ స్టార్ట్ అవుతాయి, ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ ప్రోగ్రెస్ చూపిస్తూ ఉండాలి వాడు. అది చాలా కష్టం అయిపోద్ది. ఓకే, ఇవన్నీ చేస్తూ ఒక పక్క నుంచి మళ్ళీ పార్ట్ టైంలో చేద్దామని కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇన్నిటి మధ్యలో ఒక కొత్త కంట్రీ, కంప్లీట్లీ ఎడ్యుకేషన్ సిస్టమే కొత్త, దీంట్లో షైన్ అవ్వడం అనేది చాలా కష్టం. చాలా డైవర్ట్ అవుతూ ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ డైవర్ట్ అవుతూ ఉంటారు. ఇది సో ఇంపార్టెంట్ సార్ మీరు చెప్పింది. ఎట్లా అంటే దర్ టూ మచ్ డిస్ట్రాక్షన్స్ అండ్ టూ మచ్ ఆఫ్ ఎ చేంజ్ ఒకటేసారి అవ్వడం వల్ల కష్టమైంది. హై స్కూల్ ఎడ్యుకేషన్కి ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇది మాస్టర్స్, వాట్ అబౌట్ హై స్కూల్? హై స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మా ఇద్దరు పిల్లలు ఇక్కడే చదివారు కాబట్టి నేను చెప్తున్నా. అంటే వాళ్ళు అక్కడ చదివారు, ఇక్కడ చదివారు, 6th grade నుంచి ఇక్కడ చదువుతున్నారు. వాళ్ళకి ముందు నుంచే ఈ ప్లేజరిజం థింగ్స్ అనేవి కానీ, ఓన్ థాట్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, లేదు అంటే నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనుకున్నా కూడా ఆ డైరెక్షన్లోనే నీకు కోర్సెస్ ఇక్కడ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ సిస్టంలో ఇప్పుడు నీకు ఎంపీసీ ఉంది హై స్కూల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హై స్కూల్ అని అంటే రెగ్యులర్ కోర్సెసే ఉంటాయి. నీకు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను అనుకో, వాడు అదే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాంస్క్రిట్, ఇంగ్లీషు అంతే, ఇవే చదువుతాడు. అవును, ఇవి కాకుండా వేరే ఏం చదవాడు. ఇక్కడ ఇప్పుడు మావాడు బిజినెస్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాడు మా చిన్నవాడు ఫ్యూచర్లో. వాడు ఇప్పుడు బిజినెస్ సంబంధించిన అకౌంటింగ్ కోర్సెస్ చదువుతున్నాడు. ఓకే, తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మా పెద్దోడు ప్రీమెడ్లో ఉన్నాడు. ఇప్పుడు వాడు మెడిసిన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చదివాడు. కొంతమంది పిల్లలు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ చదువుతూ ఉంటారు, కొంతమంది రోబోటిక్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చదువుతూ ఉంటారు. సో తర్వాత కొంతమంది ఈ స్పోర్ట్స్లోకి వెళ్ళాలనుకుంటా ఉంటారు, ఆ స్పోర్ట్స్కి సంబంధించిన ఎక్కువ ఉంటాయి. సో కంప్లీట్గా అంటే ఇక్కడ స్టూడెంట్కి ఏది అవసరమో నీకు దానికి సంబంధించినవి ఉంటాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు బార్బర్ అవ్వాలనేసి అనుకున్నావు, నీకు ఆ కోర్సే ఉంటుంది. అంటే నీకు అవైలబిలిటీ ఆఫ్ కోర్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇందులో ఇండియాలో కూడా ఉన్నాయి. మరి ఇండియాలో లేవా అంటే ఇండియాలో కూడా ఉన్నాయి కోర్సెస్ అన్నీ. కాకపోతే ఆ కంప్లీట్ అదొక డిఫరెంట్ స్ట్రీమ్, నీకు హై స్కూల్లోనే ఉండదు అది. అర్థమైంది. మళ్ళీ అందులో వొకేషనల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. అవును, ఓకే, వొకేషనల్కి వెళ్ళి అటు నుంచి వెళ్ళొచ్చు. అవును. సో అలానే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఏమి తప్పు పట్టడం కాదు, ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి. కానీ ఫండమెంటల్గా మన వాళ్ళు మెజారిటీ ఒక స్టూడెంట్ని వాడు ఏం అవ్వాలనుకుంటున్నాడు అనే దానికంటే కూడా పక్కన వాళ్ళు ఏమయ్యారు అనే దాన్ని బేస్ చేసుకొని నువ్వు కూడా అదైతే మంచిది. పక్కనోడికి ఐఐటి సీట్ వచ్చిందంట, నీకు కూడా వస్తే మంచిది. ఐఐటి వాడికి ₹1,00,00,000 శాలరీ వచ్చిందంట, నీకు కూడా వస్తుంది, నువ్వు ఐఐటి చదువు. ఈ ప్రెషర్ చిన్నప్పటి నుంచే మొదలైద్ది. అవును, అవును, ఇండియాలో అయితే అది ఉంటుంది కదా సార్. ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు మాస్టర్స్, నేను మాస్టర్స్ని బ్యాచులర్స్ని కొంచెం
క్లబ్ చేసేద్దాం ఈ డిస్కషన్కి. మస్తు మంది వస్తున్నారు మన వాళ్ళకి అందరు కంప్యూటర్ సైన్సే గ్రాడ్యుయేట్లే, అందరు స్టెమ్లోనే ఉన్నారు. అవును, జాబులు కష్టమైపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. మీరు మీ స్టూడెంట్స్కి ఏం చెప్తారు జాబులు రావడానికి? వాట్ ఆర్ ద హౌ షుడ్ వి ప్రిపేర్ అవర్ సెల్వ్స్ ఈవెన్ బిఫోర్ యూ గ్రాడ్యుయేట్ టు గెట్ అ జాబ్? సో అంటే మోస్ట్ రీసెంట్గా మేబీ ఒక 2-3 years బ్యాక్ నుంచి నేను ఒక పర్టికులర్ పాయింట్ క్లాస్లో చెప్తున్నా. ఇఫ్ యువర్ వై ఈజ్ స్ట్రాంగ్, అంటే ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే చదివా. ఇఫ్ యువర్ వై ఈజ్ స్ట్రాంగ్ దెన్ యువర్ హౌ ఈజ్ ఈజీ. ఓకే, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ వై అనేది మీకు స్ట్రాంగ్ ఉండాలి. మీరు అసలు ఇక్కడ ఈ దేశం వరకు, దేశం కాని దేశం ఎందుకు వచ్చారు, ఏ పర్పస్లో వచ్చారు, ఏం అవుదామని వచ్చారు అంటే మీరు ఒక్క పర్సను ఎడ్యుకేట్ అయితే ఆ నెక్స్ట్ జనరేషన్స్ మారిపోతాయి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎడ్యుకేషన్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే దానికోసం. మీరు మీ సమాజం అది మారుద్దని కాదు, నీ నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయి కదా, నీ నెక్స్ట్ జనరేషన్స్ నువ్వు చాలా ఇంపాక్ట్ చేయగలుగుతావు. అంటే నీ నెక్స్ట్ జనరేషనే మారిపోద్ది, దానికి చదువు ఇంపార్టెంట్. అయితే నువ్వు ఎస్పెషల్లీ ఒక దేశం కాని దేశంలో అడుగు పెడుతున్నావు అని అన్నప్పుడు నువ్వు ఎంతో హైలీ మోటివేటెడ్ అయ్యి ఇక్కడికి వస్తావు. అంటే ఇందులో కూడా 2 రకాల పిల్లలు వస్తున్నారు. ఏదో పేరెంట్స్ టార్చర్ భరించలేక అందరు వెళ్ళారు కాబట్టి నువ్వు అమెరికా వెళ్ళు అనేవాళ్ళు వస్తున్నారు. ఓకే, నిజంగా హైలీ మోటివేట్ అయ్యి నన్ను నేను మార్చుకోవాలి, నా నెక్స్ట్ జనరేషన్ని మార్చాలి, మా ఫ్యామిలీ లైఫ్ని మార్చాలి, ఓకే అంటే ఒక బెటర్ పొజిషన్లకు నేను అడుగు పెట్టాలి అని కష్టపడదాము అనే వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇందులో ఎవరైతే పేరెంట్స్ ఫోర్స్తో వస్తున్నారో వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ లేకుండా వాళ్ళే ఎక్కువ డివేట్ అవుతున్నారు. అలాగే నేను క్లాస్లో సెకండ్ స్టోరీ కూడా చెప్తూ ఉంటా. ఏంటి అని అంటే ఎగ్ స్టోరీ చెప్తూ ఉంటా. ఎగ్ గురించి, ఎగ్లో నుంచి ఫోర్స్ ఇంటర్నల్గా ఇన్సైడ్ అవుట్ అయింది అనుకో, అదొక లైఫ్. ఓకే, అదే ఎగ్ని ఎక్స్టర్నల్గా మనం ఫోర్స్ అప్లై చేసినాం, అదొక ఆమ్లెట్ అవుద్ది. ఓకే, సో అది నేను క్లాస్లో చెప్తూ ఉంటా. అంటే నేను వాళ్ళకి మెయిన్గా ఫండమెంటల్గా చెప్పేది ఏంటి అంటే ఆ ఫోర్స్, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అనేది మీరు తెలుసుకోండి. ఆ వై అనే దానికి కాజ్ మీకు కరెక్ట్గా తెలిస్తే మీరు ఎందుకు వచ్చారో మీకు తెలుసు కాబట్టి మీరు ఏం చదవాలో మీకు తెలుసు, ఏం చేయాలో అనేది కూడా మీకు తెలుసు అనేసి చెప్తూ ఉంటా. దట్స్ హౌ యూ కీప్ యువర్ ఫోకస్ ఇన్. అంతే. ఇప్పుడు ఐటీ జాబులు అనేది మన వాళ్ళు చాలామంది వచ్చేస్తున్నారు. మెషిన్ లెర్నింగ్ అని, టెక్నాలజీ అని, డేటా సైన్స్ అని, డెవాప్స్ అని. అసలు దెర్ ఇస్ వాస్ట్ టెక్నాలజీలో కూడా దెర్ ఇస్ సో మచ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇట్స్ హార్డ్ టు పుట్ యువర్ ఫోకస్ ఆన్ వన్. అట్ ద సేమ్ టైం పక్కనే ఏం జరుగుతుందా అది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీలో. అవును. హౌ డు వి అప్గ్రేడ్ అవర్ స్కిల్స్ కాన్స్టెంట్గా? ఎట్లా ఈ చర్న్ ఈ టెక్నాలజీలో ఉన్నప్పుడు ఇంకా జీవితాంతరం నేర్చుకుంటూనే ఉండాలా? నేర్చుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇండియాలో ఉండి ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాము, మన లైఫ్ సెట్ అయింది అనేటట్టుగా ఉండదు పరిస్థితి. ఎస్పెషల్ అంటే నేను అకాడమీలో ఉన్నా కాబట్టి మేము రెగ్యులర్గా చదువుతూ ఉంటాము. మేము చాలా కొత్త కోర్సెస్ చేస్తూ ఉంటాం, మేము సర్టిఫికేషన్స్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మా స్టూడెంట్స్ కంటే మేము ఒక స్టెప్ అడ్వాన్స్డ్ ఉండాలి. అవును, ఉన్నప్పుడు మేము టీచ్ చేయగలుగుతాం. అంటే మార్కెట్లోకి ఏదైనా ఒకటి వచ్చింది అని అంటే కొత్త రీసెర్చ్గా మేము చేసి ఉండాలి, అది ముందే చేస్తే మేము చెప్పగలుగుతాం. మేము వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు నేర్చుకొని నెక్స్ట్ దాన్ని జాబ్లో అప్లై చేయగలుగుతారు. అవును అదే. సో అంటే అది అకాడమీ వైపు ప్రొఫెసర్స్కి మాకున్న ఛాలెంజ్, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అనేది. యాజ్ వెల్ యాజ్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్లో ఇంకా ఎవ్రీడే ఇట్స్ ఎ న్యూ థింగ్. ఎవ్రీడే యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఎవ్రీడే అసలు అంటే నేను చూస్తే అనిపిస్తూ ఉంటుంది, మా లైఫ్ కొంచెం ఈజీ అనిపిస్తుంది ప్రొఫెసర్స్ లైఫ్. సో మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ గురించి మాట్లాడడం, విల్ టాక్ అబౌట్ ప్రొఫెసర్స్ వర్క్ లైఫ్. మీ వర్కింగ్ కల్చర్ యుఎస్ వర్సెస్ ఇండియా. మీరు ఇండియాలో కూడా టీచింగ్ చేసిండ్రు కదా? ఇండియాలో కూడా నేను చాలా ఇయర్స్ టీచ్ చేశాను. సో అక్కడ టీచింగ్కి ఇక్కడ టీచింగ్కి డిఫరెన్స్ ఏంటి?
అక్కడ కూడా మళ్ళీ రెండు కేసెస్. అంటే నేను 2 డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదివినా కాబట్టి ఇలాంటి కంపారిజన్లు వస్తున్నాయి. ఇప్పుడు మాకు ఐఐటిలో ప్రొఫెసర్స్ ఎగ్జాక్ట్లీ లైక్ అమెరికన్ లైఫ్. అంటే నీకు ఇండిపెండెన్స్ చాలా అంటే చాలా ఎక్కువ. అంటే నీ ఇష్టం వచ్చిన క్వశ్చన్ పేపర్ నువ్వు సెట్ చేస్తావు. ఓకే, ఒక స్టూడెంట్కి 100కి 10 వచ్చాయి, నువ్వు వాడికి ఏ గ్రేడ్ ఇవ్వాలనుకున్నావు అదే టాప్, నువ్వు ఏ గ్రేడ్ ఇస్తావు. ఓకే, అదే ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళినప్పుడు నీకు అలా ఉండదు. అంటే ఎగ్జామ్స్ బోర్డు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ JNTH, కొన్ని అటానమస్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అటానమస్ కాలేజెస్ అవుతున్నాయి కదా చాలా. సో ఆ కేసెస్ ఉన్నాయి. అంటే ఫ్యాకల్టీ చేతిలో ఉన్నది చాలా తక్కువ. ఫ్యాకల్టీ చేతిలో ఏదైతే ఆ 20-30 ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయో అవి ఉన్నాయి. ఓకే, ఎక్స్టర్నల్ మార్క్స్ అనేవి ఫ్యాకల్టీ చేతిలో లేవు. అవును, ఎందుకంటే పేపర్ కూడా ఎవరో సెట్ చేస్తారు. అంటే నువ్వు క్లాస్లో చెప్పేది ఒక పర్టికులర్ సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ చూసి నువ్వు చెప్పాలి, ఆ సిలబస్లో ఉన్నాయి కవర్ చేయాలి. ఆ సిలబస్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ వేరే ఎవరో సెట్ చేస్తారు. ఆ సెట్ చేసిన పేపర్కి నీ స్టూడెంట్స్ ఆన్సర్ చేయాలి. పేపర్స్ కూడా వేరే ఎవరో దిద్దుతారు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే అసలు కంప్లీట్గా ఒక స్టూడెంట్ని వాడి థాట్కి కంప్లీట్గా మనం డిస్కనెక్ట్ చేస్తున్నాం. అంటే నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఇలా రాస్తే నా టీచర్ నన్ను అర్థం చేసుకుంటాడు లేదంటే అర్థం చేసుకుంటుంది అనేది లేదు అక్కడ. అర్థమైందా? పేపర్ ఎవరో ఇస్తారు, దిద్దే వాళ్ళు ఎవరో, కరెక్షన్ ఎవరో చేస్తున్నప్పుడు ఇంకా స్టూడెంట్ వేరే ఏం రాయాలనుకుంటాడు? అంతే. అంటే కొత్తగా ట్రై చేయాలని ఎట్లా అనుకుంటాడు? అంతే. అది. సో ప్రొఫెసర్ లైఫ్ అనేది మనం స్పెసిఫిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రొఫెసర్స్ అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంకరేజ్ చేసే పరిస్థితే లేదు. IITs వాటిలలో ఉంది. అక్కడ ప్రొఫెసర్ నిజంగా ఒక స్టూడెంట్ని అర్థం చేసుకొని వాడికి ఒకవేళ వచ్చిన డిఫరెంట్ థాట్ని బట్టి వాడిని ఆ డిఫరెంట్ డైరెక్షన్లో రీసెర్చ్కి పంపిస్తాడు కూడా. నేను ఒక పర్టికులర్ కోర్సులో నాకు IITలో జరిగిన అనుభవము, నేను ఒక పర్టికులర్ క్లాస్లో ఒకే ఒక క్వశ్చన్ అడిగా. ఆ క్వశ్చన్ ఆ ప్రొఫెసర్కి చాలా నచ్చింది. ఆ క్వశ్చన్ అడిగినందుకు నన్ను లాస్ట్ పాస్ చేశాడు. ఓకే, ఆయన నాతో చెప్పాడు కూడా, నువ్వు ఆ క్వశ్చన్ అడిగావు, అది చాలా ఎక్సలెంట్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ కోసం నేను పాస్ చేస్తున్నా అనేసి అన్నాడు. నైస్. వర్క్ కల్చర్ మనం మాట్లాడుకున్నాం కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్. ఓకే, ఇండియా వర్సెస్ US ఆబ్వియస్లీ మీరు డాలర్స్ కన్వర్ట్ చేసుకుంటే ఎక్కువ అనిపిస్తుంది. కానీ వాట్ అబౌట్ ద లివబిలిటీ ఆస్పెక్ట్, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మేకింగ్, రైట్? ఇందులో కూడా సేమ్ మళ్ళీ 2 కంపారిజన్స్ వస్తూ ఉన్నాయి ప్రతిసారి. దట్స్ కాన్స్టెంట్ అనుకుంటా. కాన్స్టెంట్ ఎందుకు అని అంటే నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వెరీ హై సాలరీస్ ఉన్నాయి. అక్కడ క్వార్టర్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత చాలా ఫెసిలిటీస్ అవి చాలా బాగుంటాయి. ఈవెన్ JNTHలో కూడా, JNT హైదరాబాదు అంటే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా గవర్నమెంట్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటుంది. అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి ఫర్ ఫ్యాకల్టీ. కానీ మేజర్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక JNTH కింద ఆల్మోస్ట్ 100 ఇంజనీరింగ్ కాలేజెస్ పైన ఉన్నాయి. అందులో చేసే ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ పరిస్థితి ఏంటి? చాలా అంటే చాలా తక్కువ సాలరీస్. వాళ్ళు చూపించేది ఒక సాలరీ ఉంటుంది AICTకి, వాళ్ళకి ఇచ్చే సాలరీ ఒకటి ఉంటుంది. అట్లా ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు నేను నీకు 1 lakh ఇస్తున్నా అని చెప్తా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, యాజ్ పర్ నామ్స్ అనేసి అంట. ఓకే, నామ్స్ ప్రకారం నేను 1 lakh ఇవ్వాలి, నీకు 1 lakh ఇస్తా. 1 lakh ఇచ్చిన తర్వాత నీ అకౌంట్లో 1 lakh పడుద్ది, నీ ATM కార్డు నా దగ్గరే ఉంటుంది. అట్లా కూడా చేస్తారు సార్? అలానే చేస్తున్నారు. ఓకే, దాని మీద మేము చాలా ఫైట్ చేసాం. అవునా? దట్ హ్యాపెన్ టు యూ పర్సనలీ యాజ్ వెల్? అంటే ఆ పర్టికులర్ ఈ సాలరీ అనేది వేసేది నాకు జరగలేదు, కానీ చాలా మందికి జరిగింది. ఓకే 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 ఓకే. సో అది మీరు మీ ఆ కేసు చెప్పండి. లైక్ యునో వాట్ మీరు యూ హ్యాడ్ టు రివోల్ట్ అగేన్స్ట్ పర్టికులర్ ఇంజనీరింగ్ కాలేజ్ కదా, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని అంటే, మేము అప్పటికే యూనివర్సిటీలలో మంచి ర్యాంక్స్ తెచ్చుకొని చదివి ఉన్నాము. చదివిన తర్వాత అప్పుడు కాలేజు NBA అక్రిడిటేషన్ అనేసి ఉండేది, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అనేసి. కాలేజ్ NBA అక్రిడిటేషన్కి వెళ్ళింది. ఆ NBA అక్రిడిటేషన్లో
ఫ్యాకల్టీ అందరికి పిహెచ్డీస్ ఉండాలి, అంటే హెచ్ఓడీస్ అండ్ ప్రిన్సిపాల్స్. వీళ్ళు ఏం చేశారు, అక్రిడేషన్ ఉంటే ఎక్స్ట్రా 2000 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు పర్ స్టూడెంట్ ఎవ్రీ ఇయర్. అలా ఒక 3 years ఉంటుంది. సో ఎక్కువ ఛార్జ్ చేయడం కోసము అన్ని ఫేక్ సర్టిఫికెట్లు పెట్టేశారు. ఓకే, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారు, వచ్చిన NBA టీమ్ని మేనేజ్ చేశారు. ఓకే, చేశారా లేదు అని అంటే వీళ్ళకున్న సర్టిఫికెట్లను వాళ్ళు నమ్మారా అనేది మనకు తెలియదు, కానీ ఫైనల్గా అక్రిడేషన్ వచ్చింది. సో ఓవరాల్గా ఏం జరిగింది, స్టూడెంట్ లైఫ్లో ఏమైనా వీళ్ళకి పిహెచ్డీ ఉంది కాబట్టి ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమైనా జరిగిందా అంటే ఏం లేదు. స్టూడెంట్స్ ఎక్స్ట్రా మనీ కట్టాల్సి వచ్చింది. ఇది ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఒకటి. రెండో వైపు ఫ్యాకల్టీ వైపులోకి వస్తే ఏమైంది అంటే ఇదే ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టుకొని లక్షల్లో శాలరీస్ తీసుకోవడం వీళ్ళు స్టార్ట్ చేశారు. మేమేమో యూనివర్సిటీలో చదివాము కష్టపడి, వాళ్ళు ఫేక్ జస్ట్ జిరాక్స్ తీసుకున్నారు అంతే, కలర్ జిరాక్స్ సర్టిఫికేట్ తీసుకొని శాలరీలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో మేము ఫ్యాకల్టీ అందరం కలిసి మేము ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి కాలేజీని మాకు శాలరీస్ పెంచండి అని అడగడం స్టార్ట్ చేసాం. అక్కడ ఆబ్వియస్గా కాలేజెస్ ఎంకరేజ్ చేయవు కదా. అవునవును. సో అండ్ దెన్ వాట్ హ్యాపెండ్, ఈ విషయం స్టూడెంట్స్ కూడా తెలిసింది, ఇలా మనం మోసపోతున్నాము అనేసి. సో స్టూడెంట్ రివోల్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, ఒక పర్టికులర్ స్టేజ్లో కాలేజ్ అంతా బాయ్కాట్ చేశారు, మాకు మా మనీ రిటర్న్ ఇవ్వాలి అనేసి అన్నారు. అన్న తర్వాత అదంతా జరగలేదు. సో బయటికి వెళ్ళి రాస్తారోకో చేశారు. ఓకే, అదే రోజు ఈవినింగు నేను వెళ్ళి కేసు పెట్టేశా. ఓకే, అదే రోజు కాదు, ఆ ముందు రోజు ఈవినింగే నేను కేసు పెట్టా. నెక్స్ట్ డేకి వీళ్ళు పేపర్లో వచ్చేసింది, బాయ్కాట్ చేయడం స్టార్ట్ చేశారు. అదే రోజు నన్ను కాలేజ్ నుంచి తీసేశారు. టీసీయా అంటే డిబార్ టర్మినేషన్ అనేసి అంటారు కదా. అయితే యాక్చువల్ నామ్స్ ప్రకారం నన్ను టర్మినేట్ చేయడానికి లేదు. ఎందుకంటే నేను ఫుల్ టైం ఫ్యాకల్టీ. ఓకే ఓకే ఓకే, చాలా రూల్స్ ఉన్నాయి. ఓకే ఓకే, ప్రైవేట్ కాలేజ్ కూడా, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి, ఎడ్యుకేషన్ యాక్ట్స్ ఉన్నాయి. డిడ్ యూ ఫేస్ ఎనీ ఇష్యూస్ వైల్ మీరు పిహెచ్డి చేసేటప్పుడు మీ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ విత్ యువర్ ప్రొఫెసర్స్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? ఓకే, సో అది జరిగింది ఒకటి. అంటే ఎలా ఉండేదంటే 2016లో నేను వచ్చినప్పుడు 2016 to 2018 నేను సింగిల్గానే ఉండేవాడిని, మా ఫ్యామిలీ ఇండియాలో ఉండేవాళ్ళు. సో వాళ్ళు 18లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకేసారి నాకు ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్, చాలా లాట్ ఆఫ్ థింగ్స్. అంటే అప్పుడు నేను కార్ కొనాల్సి వచ్చింది. ఓకే, ఎందుకంటే స్కూల్లో దింపి రావాల్సి వచ్చింది పిల్లల్ని. తర్వాత బయట సపరేట్గా తీసుకోవాల్సి వచ్చింది, అంటే ఫ్రెండ్స్తో ఉంటే తక్కువలో అయిపోయేది కదా, బయట సపరేట్గా ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది ఉండడానికి. ఇంకా ఎక్స్పెన్సెస్ అన్నీ పెరిగిపోయినాయి. ఇట్లా జరిగినప్పుడు ఏమైందంటే నేను మంత్లీ $500లో నాకు హ్యాపీగా లైఫ్ గడిచేది, $4,000 అవసరం పడింది ఒకేసారి. ఓకే, సో అక్కడ నుంచి ఏమైంది అని అంటే ఒక పక్క ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ ఉండాలి, ఇంకో పక్క కాలేజీలో నేను ఎలాగూ నాకు $2,000 స్కాలర్షిప్ వస్తుంది అన్న కదా, నేను ఐ వాజ్ బీయింగ్ అన్ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ అనమాట, రీసెర్చ్ అసిస్టెంట్ ఉండేవాడిని. సో రీసెర్చ్ చేస్తూ ఉండాలి, పేపర్స్ రాస్తూ ఉండాలి. ఇంకో పక్క మనం పిహెచ్డీలో ఉంటాం కాబట్టి మాస్టర్స్ అండ్ అండర్ గ్రాడ్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్ పేపర్స్ మనము కరెక్షన్ చేస్తూ ఉండాలి. ఓకే, అడిషనల్ వర్క్, అవన్నీ ఆ వర్క్స్ చేసినందుకు మనకి స్కాలర్షిప్ ఇస్తారు కదా. ఓకే ఓకే ఓకే. సో ఇది జరుగుతూ ఉంటుంది. ఒక పక్క నుంచి మన ప్రొఫెసర్కి మన రీసెర్చ్ ఓన్ రీసెర్చ్కి మనం పేపర్స్ రాసుకుంటూ ఉండాలి. అవును. సో ఎన్ని అయిపోతాయి అంటే మనం ఓన్ కోర్సెస్ చేస్తూ ఉండాలి. మళ్ళీ పిహెచ్డీ లెవెల్ కోర్సెస్, నా కోర్స్ నేను చేస్తూ నా అసైన్మెంట్స్ నేను చేయాలి ఒకటి. రెండోది వేరే వాళ్ళు నా కింద అండర్ గ్రాడ్స్ మాస్టర్స్ చేసే వాళ్ళ గ్రేడ్స్ చేయాలి. సెకండ్, థర్డ్ది నా రీసెర్చ్ నేను చేయాలి, పేపర్స్ రాయాలి. ఫోర్త్ ఫ్యామిలీని మేనేజ్ చేయాలి, పిల్లల్ని స్కూల్ నుంచి తేవడము తీసుకురావడము ఇవన్నీ. సో 4 things నాకు ఎట్ ఏ టైం రన్ అవుతూ ఉండేవి. ఓకే, సో ఇది రన్ అవుతుంది, ఇది ఒక పక్క జరిగింది. అయితే మధ్యలో ఏమైంది అని అంటే నేను ఐఐటి నుంచి వచ్చా కాబట్టి నాకు కొంచెం ప్రైడ్ ఎక్కువే ఉండేది.
ఓకే, నాకు సేమ్ సిస్టమ్ కదా అనేసి. ప్లస్ నాకు ఐఐటితో కంపేర్ చేస్తే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ జుజుబీ అనిపించింది, చాలా డెడ్ ఈజీ అనిపించింది. నాకు అన్ని ఏ గ్రేడ్స్ వచ్చేవి పిహెచ్డీలో. అంటే రియల్గా టఫే ఉంటుంది, బట్ నేను అంతకంటే ఎక్కువ ప్రెజర్ ఫేస్ చేసి వచ్చా కాబట్టి నాకు ఇది చాలా సింపుల్ అనిపించింది. కంటిన్యూస్ ఏ గ్రేడ్స్ ఏ ప్లస్లో అలా వచ్చేవి. ఒక పర్టికులర్ స్టేజ్లో కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ అనేసి ఉంటుంది. ఆ కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ నేను ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యా. దానిలో బ్రెడ్త్ డెప్త్ అనేసి ఉంటాయి. డెప్త్ నేను పాస్ అయిపోయా, బ్రెడ్త్లో కూడా 2 పేపర్స్ ఉంటాయి, ఒక పేపర్ పాస్ అయ్యా, సెకండ్ పేపర్ ఫెయిల్ అయ్యా. సరే నేను అనుకున్నా, సరే ఒకటే కదా పేపర్ పోయింది, నెక్స్ట్ టైం రాయాలి అన్నప్పుడు మళ్ళీ 2 పేపర్లు పాస్ అయింది కూడా మళ్ళీ రాయాలి. సో సెకండ్ టైం కూడా రాసా. ఏమైంది అంటే ఫస్ట్ టైం ఫెయిల్ చేసిన ప్రొఫెసరే సెకండ్ టైం కూడా ఫెయిల్ చేసింది. ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వరు వాళ్ళు. ఓకే, సో ఫెయిల్ చేసిన తర్వాత సరే మళ్ళీ ఫెయిల్ అయింది, మళ్ళీ రాయలేమో అని అనుకుంటున్నా. ఒకరోజు మా జీపీసీ చైర్ పిలిచాడు. ఆ రోజు ఫైనల్గా చేయాల్సిన గ్రేడ్స్ అన్నీ అయిపోయినాయి, ఆఫీస్కి రా అనేసి అన్నాడు. అది సెమిస్టర్కి లాస్ట్ డే, May 31. మే 31 కాదు, ఏప్రిల్ 19, 2019 పిలిచాడు. పిలిచి ఒక లెటర్ చేతిలో పెట్టాడు, తర్వాత చదువుకో అనేసి. తీసి చూస్తే నో లాంగర్ యూ విల్ బి ఏ స్టూడెంట్ అనేసి ఉంది. ఏంటంటే యూ హ్యావ్ ఫెయిల్డ్ ఫర్ ట్వైస్. ఓకే, కాంప్రిహెన్సివ్ ఎగ్జామ్. అంటే మీ పిహెచ్డి టర్మినేట్ అయిపోయినట్టు? పిహెచ్డి నేను టర్మినేట్ అయిపోయా. డిస్మిస్ కైండ్ ఆఫ్ లైక్ యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ పిహెచ్డి ప్రోగ్రామ్ అనమాట. సో అక్కడ అసలు నువ్వు అనుకుందేంటి, నువ్వు వచ్చిందేంటి, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నీకు మైండ్ బ్లాంక్ అయింది. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంటే నేను 2016లో పిహెచ్డి స్టార్ట్ చేసా, అప్పటికి నేను పేపర్స్ రాస్తూనే ఉన్నా, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 2019లో నేనున్నా. అంటే 3 years ఆఫ్ పిహెచ్డి అయిన తర్వాత పిహెచ్డి యు ఆర్ డిస్మిస్డ్ అనేసి అన్నారు. నాకు అర్థం కాలేదు అసలు ఒక్క క్షణము. నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా తెలియదు. కానీ స్టిల్ అంటే ప్రొఫెసర్స్ ఎంత గ్రేట్ అంటే, నా అడ్వైజరు ఇమ్మీడియట్గా నేను స్టేటస్లో ఉండాలి కదా, మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ స్టేటస్లో ఉండడం కోసం ఆయన వెంటనే మళ్ళీ మాస్టర్స్ అడ్మిషన్ అప్లై చేయనేసి అన్నాడు. ఓకే, సో నేను వెంటనే మళ్ళీ పిహెచ్డీలో ఉంటూనే మాస్టర్స్ అప్లై చేసేసా. మాస్టర్స్లో అడ్మిషన్ కంటిన్యూ అయిపోయింది. తర్వాత వేరే యూనివర్సిటీస్తో మాట్లాడాడు, అంటే ఇలా స్టూడెంట్ ఉన్నాడు, సడన్గా మీ దగ్గరకు వచ్చి తీసుకుంటారా అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇచ్చారు, తీసుకుంటాం అనేసి. ఓకే, ఇలా ఈయన వైపు నుంచి ఈయన ట్రై చేస్తూ ఉన్నాడు. ఇటువైపు నుంచి ఇంకొక ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే, ప్రసాద్ ఇది అమెరికన్ సిస్టంలో నీకు ఒక ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఫెయిల్ చేస్తే, బై లాస్ అంతే. కానీ ఆ డాక్టరల్ హ్యాండ్బుక్లో పాసా ఫెయిలే చెప్తాము అనేది మాత్రమే ఉంది. సో వాళ్ళేంటి ఆ ఫెయిలా పాస్ అనేది చెప్తున్నారు, ఎందుకు ఫెయిల్ అనేది చెప్పట్లేదు, ఫీడ్బ్యాక్ రావట్లేదు. సో నాకు ఒక ప్రొఫెసర్, అతని కోర్సులో నాకు అన్ని 4 కోర్సెస్లో అన్ని ఏ గ్రేడ్స్ వచ్చినాయి. అతను నాకు చెప్పాడు అనమాట, లేదు ప్రసాద్ యూ కెన్ ఫైట్ అనేసి. నేను ఆల్రెడీ చెప్పా కదా నా స్టోరీలో, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్య లేదు తప్ప అనేసి. అది నా మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. సో నేను ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యా. ఓకే, సో నేను వెళ్ళా. తర్వాత మెయిన్ డీన్ని కలిసిన తర్వాత నా స్టోరీ అంతా చెప్పా, ఇలా ఉంది నా పరిస్థితి అనేసి. సో నేను ఒక పర్టికులర్ స్టేజ్లో నేను కోర్టుకు వెళ్ళడానికి కూడా నేను రెడీ అయిపోయా అమెరికాలో. ఓకే, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మా అడ్వైజరు తర్వాత డీన్స్ వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఓకే, వీఆర్ గోయింగ్ టు గివ్ యూ అనదర్ ఛాన్స్ అనేసి అన్నారు. సో ఈసారి ఏం చేశారు అని అంటే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అమెరికన్ సిస్టము. ఆ ఫ్యాకల్టీని పక్కన పెట్టేశారు. ఎవరైతే నన్ను ఫెయిల్ చేస్తూ ఉందో కావాలని ఆమెను పక్కన పెట్టేశారు. ఆమెను పక్కన పెట్టేసి వేరే ప్రొఫెసర్స్ కింద ఈ 2 కోర్సెస్ కాదు, నువ్వు వేరే 2 కోర్సెస్ తీసుకొని అవి చదువు, అవి దాని మీద ఎగ్జామ్ ఉంటుంది అనేసి అన్నారు. ఆ సెమిస్టర్లో నేను వేరేవి చదివి, వేరేవి అంటే అసలు నా రీసెర్చ్ కాదు అవి, వేరే రీసెర్చ్ చదివి వాటిలో నుంచి ఫైనల్ ఎగ్జామ్ రాసా. బై గాడ్స్ గ్రేస్ నేను పాస్ అయిపోయా. ఓకే, సో అంటే ఏంటంటే నేను ఓవరాల్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, హెక్టిక్ వర్క్ ఉంటుంది పిహెచ్డి లెవెల్లో. అలా అని ఏదైనా మరీ కష్టమా అంటే అలా కాదు, నీకు సరైన గైడెన్స్ ఉండాలి. నేను ఈ డిస్మిస్ అయిన తర్వాత వెళ్ళి ఆ డాక్టరల్ ప్రోగ్రామ్ కమిటీ చైర్ని కలిసా పర్సనల్గా. నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నా అంటే ఎలాంటిది మీ ఆన్సర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి.
ఆయన ఒక ట్రిక్స్ నాకు చెప్పాడు, నేను అవే ఫాలో అయ్యా, అట్లా నేను పాస్ అయ్యా. అంటే అక్కడ ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎక్కడో, అంటే మేబీ నేను కరెక్ట్గా తెలుసుకోలేదా, వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూసింగ్ ద రైట్ మెంటర్స్ ఏమో, లైక్ ఆయన నాకున్న మెంటర్ నాకు మంచి ఆయన దొరికాడు. ఓకే, నన్ను ఫెయిల్ చేసేది వేరే వాళ్ళు. నా డెప్త్ ఎగ్జామ్లో నేను పాస్ అయిపోయా. గాట్ ఇట్ బ్రెడ్త్ ఎగ్జామ్ అని ఉంటుంది, ఆ బ్రెడ్త్లో నన్ను వేరే బ్రెడ్త్లో కూడా సెకండ్ పేపర్లో ఒక ఆమె ఫెయిల్ చేస్తుంది నన్ను. అది పిహెచ్డి అంటే ఒక పెద్ద నోషన్ ఏంటంటే అబ్బా అది టార్చర్ అని విన్నా. పిహెచ్డి చాలామంది డ్రాప్ అవుట్ అయిపోతుంటారు. అవును, ఏంటి అంటే ఆ ప్రొఫెసర్ దొబ్బుతున్నాడు, నా వల్ల అవుతలేదు అని. ఈజ్ దాట్ రియలీ ద ట్రూత్? హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ అంటే నేను చూసిన సిస్టంలో, అంటే ఎస్పెషల్లీ ఇండియా అమెరికా కంపేర్ చేస్తే ప్రొఫెసర్స్ చాలా జెన్యున్గానే ఉంటారు. ఓకే, నీకు అంతగానము నిన్ను టార్చర్ చేసే వాళ్ళు ఉన్నారు. కొన్ని కేసెస్ ఉన్నాయి, నేను అలాంటివి కూడా చూసా. ఆ కేసెస్లో పిహెచ్డీని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇండియాలో ఉన్నారు, పిహెచ్డీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు అమెరికాలో కూడా ఉన్నారు. ఓకే, బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే నువ్వు పిహెచ్డీ ఎందుకు చేయాలి అనుకుంటున్నావు అనే దానికి నీకే సరైన ఆన్సర్ లేకపోతే నువ్వు ఆబ్వియస్గా డిస్ట్రాక్ట్ అయ్యి, నీకు ఏదైనా కొంచెం ప్రెషర్గా అనిపించినప్పుడు, ఈ పేపర్ సబ్మిట్ అవ్వలేదు, ఈ పేపర్ రివ్యూ వచ్చింది, ఓకే ఈ రీసెర్చ్ ముందుకెళ్ళట్లేదు అని ఆబ్వియస్గా అంటారు. అన్న తర్వాత నువ్వు అక్కడ ఆన్సర్ని ట్రై చేయకుండా నాకు వేరే ఏం ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అని ట్రై చేసి నువ్వు బయటకు వస్తావు. బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, ఆబ్వియస్గా నువ్వేం చెప్తావు అంటే ప్రోగ్రామ్ గురించి చాలా టఫ్ అని చెప్పడం స్టార్ట్ చేస్తావు. అవును, అది నీకు టఫ్ అంతే, అది అందరికీ టఫ్ కాదు. అదే అంటే నువ్వు ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కొని ఆ ప్రోగ్రామ్ మీద జస్ట్ ఒక నింద వేయడం లాంటిది అది సార్. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే చాలామంది H1లో పిక్ అవ్వక, ఇప్పుడు 6:1 రేషియో అయిపోయింది. అవును, స్టూడెంట్స్కి కోటా లైక్ యూనో అన్నింటికి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు పిహెచ్డీకి టర్న్ అవుట్ అవుతున్నారు. మన సిబిటీలో ఓపీటీలో కాలేజ్ అయిపోయి పిహెచ్డీలకు కూడా స్టార్ట్ చేసిండ్రు. అవును, దట్ విల్ బి ఎ ట్రెండ్ అనుకుంటా ఇంకా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఉంటుంది ట్రెండ్. అవును, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? అలాంటి వాళ్ళు 99% ఆఫ్ పీపుల్ ఏది H1B రాకపోవడం వల్ల పిహెచ్డీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ వన్స్ H1B అప్రూవ్ అవ్వగానే పిహెచ్డీని వదిలేస్తారు. అవును, అదే జరుగుద్ది. ఎందుకంటే పిహెచ్డీ అనేది అది నీకు ఒక యజ్ఞం లాంటిది, దానికి నిజమైన రీజనే ఉండాలి నీకు. చాలామంది మధ్యలో ఫోన్లు చేస్తున్నారు నాకు, సార్ మాస్టర్స్ అయిపోయింది, జాబ్ ఏం రావట్లేదు, పిహెచ్డీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, ఏం చేయాలి అనేసి. నువ్వు పిహెచ్డీలో జాయిన్ అవ్వడానికి రీజన్ అది ఉండదు, అలా ఉండదమ్మా అనేసి చెప్తున్నా. నీ రీజన్ నీకు జాబ్ రాకపోవడం వల్ల నువ్వు పిహెచ్డీ జాయిన్ అవ్వాలి అనుకోవడం అనేది బ్లండర్ మిస్టేక్. నీ పిహెచ్డీకి మోటివేషన్ అది కాదు. నువ్వు నిజంగా ఒక ప్రొఫెసర్ అవ్వాలనుకోవడమో, ఒక రీసెర్చ్ చేయాలనుకోవడమో, లేదు అంటే ఒక ఇన్నోవేటివ్గా నువ్వు ఇంకోటి ఏదో చేయాలనుకోవడమో, అది నీ మోటివేషన్ ఫ్యాక్టర్ అవ్వాలి. కానీ నాకు H1B రాలేదు, లేదంటే నాకు జాబ్ రాలేదు, నేను స్టేటస్లో ఉండాలి కాబట్టి నేను పిహెచ్డీలు చేయాలనుకుంటున్నా, ఎప్పటికీ ఇలాంటి వాళ్ళు మధ్యలోనే వదిలేస్తారు పిహెచ్డీని. యా, అది కూడా కొంచెం ట్రెండ్ చూస్తున్నారు, చాలామంది వదిలేస్తున్నారు. మీరు డాలస్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్? నేను ఇది 3 months అండి. 3 months 3 months అయింది అంతే. డాలస్కి వచ్చి మీకు ఏమనిపించింది డాలస్ చూసి? అంటే మేము ఒమహా నెబ్రాస్కాలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు జోక్గా అనుకునేవాళ్ళు, ఏమని అంటే నేను 2016లో వచ్చా కదా, నేను డాలస్కి ఎప్పుడూ రాలేదు. 2023లో వచ్చా, లాస్ట్ ఇయర్, 7 years తర్వాత. అంతకుముందు మా ఫ్రెండ్స్ అందరు ఏమనేవాళ్ళు అంటే డాలస్ అంటే నీకు ఇండియా అనేవాళ్ళు, అంటే టెక్సాస్ అంటేనే నువ్వు ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది అని అనేవాళ్ళు. 23లో వచ్చినప్పుడు మేము 3 days ఉన్నాము. నేను అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం చేయలేదు. అంటే ఆస్టిన్కి వెళ్ళాము అప్పుడు. ఓకే, ఇప్పుడు నేను డాలస్కి వచ్చా కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఇర్వింగ్లో ఉంటున్నా. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 9 to 5 కాలేజీలో ఉండి కంప్లీట్ నేను అమెరికాలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి 5కి ఇంటికి వచ్చి మనం ఛాయ్ తాగడానికి మనకి ఇంటి పక్కనే రెస్టారెంట్స్, మా ఇంటి పక్కనే. ఓకే, ఒక్కసారి రెస్టారెంట్కి ఆ ఏరియాలోకి అడుగు పెట్టగానే నువ్వు ఆల్ ఆఫ్ ఎ సడన్ నువ్వు అమెరికాని మర్చిపోతావు.
నువ్వు ఇండియాలోనే ఉంటావు. అవును. నీకు అంటే మేబీ నేను కూడా ఇండియా వెళ్ళి చాలా రోజులు అయింది. ఆ. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ఇండియా హియర్ ఇన్ డాలస్. ఏది చూసి షాక్ అయింది సార్, అరే ఇది కూడా అమ్ముతున్నారా రా ఇక్కడ అని ఏదైనా చూసి షాక్ అయినరా? దిల్ పసంద్ అనేసి ఉంది. అది నాకు చాలా చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. నాకు మా తమ్ముడు కూడా చాలా ఇష్టము. మేము అవే తినేవాళ్ళం ఎప్పుడు. ఓకే, అది హైదరాబాద్లో బాగా ఫేమస్ కదా, దిల్ పసంద్, దిల్ కుష్ అనేది. అవును అవును. ఏ బేకరీకి వెళ్ళినా ఉంటాయి అవి. నేను ఫస్ట్ టైం ఇక్కడ బేకరీలో చూసా. ఈవెన్ ఒమహాలో నేను చూడలేదు అవన్నీ. ఇక్కడ రెస్టారెంట్లో అమ్ముతున్నారు. అవి చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక రకమైన షాకే, అంటే ఇవి కూడా అమ్ముతున్నారా అదొకటి. తర్వాత ఎగ్ పఫ్స్. అవును, ఎగ్ పఫ్స్ ఇప్పుడు మనం ఇండియాలో అంటే మనం ఒక్కసారి బేకరీలోకి వెళ్తే ఇవన్నీ కనబడుతూ ఉంటాయి కదా మనకి. అవును అవును. సో ఎగ్జాక్ట్ మనకి ఇండియాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ డాలస్లో ఉన్నాయి. సార్ ప్రొఫెసర్, హౌ మచ్ డస్ అ ప్రొఫెసర్ మేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పైసలు? మనీ. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ చాలా డీసెంట్ శాలరీసే వస్తాయి. అవునా? చాలా అంటే చాలా డీసెంట్ శాలరీస్, అంటే 6 ఫిగర్ ఈజీగా వస్తుంది. అంటే ప్రొఫెసర్లో కూడా లెవెల్స్ ఉంటాయి కదా? ప్రొఫెసర్లో లెవెల్స్ ఉంటాయి, అసిస్టెంట్, అసోసియేట్, ఫుల్ ప్రొఫెసర్ అనేసి ఉంటాయి. సో ఇందులో కూడా అంటే పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండవు శాలరీస్లో. ఇండియాలో ఉన్నంత డబల్ డిఫరెన్స్లు ఏమి ఉండవు. ఓకే ఓకే, ఇక్కడ నీకు ఒక 10,000 to 20,000 డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. బేస్ స్టార్టింగ్ ఒక 120 స్టార్ట్ అవుతుందా? అంటే అన్ని కాలేజెస్లో అలా ఉండదు. మళ్ళీ ఇది కూడా ఏరియాని బట్టి ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు న్యూయార్క్లో ఉండే వాళ్ళకి ప్రొఫెసర్స్కి స్టార్టింగ్ పే ఎక్కువ ఉంటుంది. న్యూయార్క్ అండ్ కాలిఫోర్నియాలో లైక్ ఆల్మోస్ట్ 120 to 140K మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవునా? ఓకే ఓకే. అది కూడా నీకు ఇందులో ఇంకో పాయింట్ ఉంది. అదే 12 months శాలరీ కాదు, అది 9 months శాలరీ. ఓ, సమ్మర్ ఈజ్ ఆఫా? సమ్మర్ ఈజ్ ఆఫ్. ఆ సమ్మర్లో నువ్వు ఎక్స్ట్రా క్లాసులు చెప్పినా లేదంటే నీ రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో నుంచి సమ్మర్ శాలరీస్ తీసుకోవచ్చు, అవి నీకు ఎక్స్ట్రా. ఓ, సో దట్స్ నైస్ మనీ. అంటే ఆల్మోస్ట్ నీకు 20 to 30K మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది. ఓకే ఓకే. నీ శాలరీ కాకుండా ఇఫ్ యూ చూస్ టు వర్క్. ఇఫ్ యూ చూస్ టు వర్క్. అది కూడా నువ్వు ఎన్ని రోజులు ఉండవు నీకు సమ్మర్ క్లాసెస్. స్టిల్ నీకు ఒక 2-3 months హాలిడేస్ వస్తాయి. సో ఇప్పుడు మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ డ్రీమ్, ఇక్కడికి వచ్చి ప్రొఫెసర్ అవుదాం అనుకున్నారు, అయ్యిండ్రు. అవును. డూ యూ హ్యావ్, మీకు మీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా అనిపిస్తుంది సార్? మీరు రోజు వెళ్ళి మీ పని చేసుకుని వచ్చినప్పుడు ఆర్ యూ కంప్లీట్లీ సాటిస్ఫైడ్? యూ సే దట్ యు నో, ఓ వావ్, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ, హియర్స్ వాట్ ఐఎమ్ డూయింగ్? ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే అది కూడా ఎవ్రీడే ఎక్స్పీరియన్స్లు కూడా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 20 years బ్యాక్ స్టూడెంట్, 2003లో నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఖమ్మంలో ఉన్న స్టూడెంట్ వెరీ రీసెంట్గా లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టాడు నాకు, అంటే మెసేజ్ చేశాడు, సార్ నేను కూడా డాలస్లోనే ఉన్నా, కలుద్దాము అనేసి. ఓకే, అంటే ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాడు. అలాంటివి చూసినప్పుడు అంటే స్టిల్ స్టూడెంట్స్ ఆర్ రిమెంబరింగ్ అస్. అవును. ఓకే, అంటే అఫ్కోర్స్ నాకు నా మెంటాలిటీ ప్రకారమే నాకు ఫస్ట్ నుంచి నేను స్టూడెంట్స్తో చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగానే ఉంటా. అదే కంటిన్యూ అయింది ఇప్పటి వరకు. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు అమెరికాకి, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నేను అమెరికాలో టీచ్ చేశా. అందరికీ ఏంటి అని అంటే నాకు ఎవ్రీ టైం వాళ్ళని చూసినప్పుడు ఒక స్టూడెంట్ ఒక మంచి జాబ్ వచ్చింది అనగానే, అంటే లేదు అని అంటే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాడు. ఇప్పుడు ఇండియాలో ఒక స్టూడెంట్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఓకే, అలా చూసినప్పుడు ఏమైంది అంటే నువ్వు నీ సొంత పిల్లలే అది చేస్తున్నారు, నీ సొంత కొడుక్కి ఒక జాబ్ వచ్చింది, సొంత కొడుకు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు అనేది నువ్వు ఎలా ఫీల్ అవుతావో అది యాజ్ ఎ ప్రొఫెసర్ నువ్వు ఫీల్ అవుతావు. అంటే మేబీ అందరు ప్రొఫెసర్లకి ఇలా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా వరకైతే ఐ రియలీ ఎంజాయ్ దట్. ఓకే, ఎవ్రీ మూమెంట్ ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దెమ్. సో సార్, ఈ మధ్యకాలంలో వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ డాలస్లో అయ్యేవి. ఓకే, మనము వి ఆల్సో సా ఒక కేసెస్లో పట్టుబడ్డమని, ఇల్లీగల్ ఇష్యూస్, యా, అ లాట్ ఆఫ్ థింగ్ ఈస్ బీయింగ్ పబ్లిసైజ్డ్.
అట్లాంటి స్టూడెంట్స్కి మీరేం చెప్దాం అనుకుంటున్నారు సార్? నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఒక విషయం వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫైనాన్షియల్‌గా మీరు కరెక్ట్‌గా లేనప్పుడు, మీరు ఇక్కడికి వచ్చి ఏదో పార్ట్ టైం జాబులు చేసి సర్వైవ్ అవ్వచ్చు, లేదంటే ఎక్కడో ఒక దగ్గర మనకి ఎవరో ఒక హెల్ప్ చేస్తారు అని మీరు రావద్దు. ఇక్కడ చేసేవాళ్ళు మీకు చేస్తారు, కానీ అందరూ ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అనే రూల్ ఏం లేదు. ఎవరి స్ట్రగుల్ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఆ ఆస్పెక్ట్లో కొంచెం చూసుకొని రావాలి. రెండోది వచ్చేసి, రెండో పాయింట్ నేను మెయిన్గా చెప్పాలనుకుంది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళము మన పక్కన వాళ్ళకి, మన రూమ్ వాళ్ళకి మనం ఏం హెల్ప్ చేస్తున్నాము. ఓకే, అంటే వాళ్ళని ఇప్పుడు వాడు దేశాన్ని వదిలేసి వచ్చాడు, మనము దేశాన్ని వదిలేసి వచ్చాము. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనమే ఒక ఫ్యామిలీగా ఉండాలి. ఓకే, ఈ ఫ్యామిలీ బాండింగ్ అనేది మిస్ అవుతుంది. ఎలా మిస్ అవుతుంది అని అంటే, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి దారి ఎందుకు తీస్తుంది అని అంటే, నీకు సరైన ఫ్యామిలీ కల్చర్ లేకుండా పోతుంది. ఆ రూమ్లో నువ్వు కలిసి ఉంటున్నావు అంతే, బట్ యు ఆర్ స్టిల్ డివైడెడ్. అవును. సో దానిలో ఏంటి అంటే, నీ మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంది ఏంటంటే, కొంచెము సపోర్ట్ ఉండండి. అదే బాయ్సా గర్ల్సా లేదంటే ఇద్దరు కలిసి ఉన్నారా, ఎవరైనా ఏదైనా కానీ మినిమం సపోర్ట్ ఇవ్వండి. ఒకటి కొంచెం మనీ లేదు, ఆ పర్టికులర్ స్టేజ్లో వాడికి అవసరము, హెల్ప్ చేయండి. అందరు మిమ్మల్ని మోసం చేస్తారని ఏం లేదు. అది డూ యూ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్? మనీ విషయము అంటే అది లేక డెస్పరేట్ మెజర్స్లోకి వెళ్తున్నాము అనే. అంతే, నాకు తెలిసినంత వరకు. అంటే వెరీ రీసెంట్ పాస్ట్లో మా చర్చ్ పాస్టర్ కూడా మాట్లాడాడు ఇదే విషయము. ఏంటి అని అంటే, బయట జాబులు లేవు, పార్ట్ టైంలు లేవు. పార్ట్ టైంలు ఎందుకు లేవు అని అంటే, బయట జాబులు లేవు, బయట మార్కెట్ బాగాలేదు. దేర్ఫోర్ ఒక 2-3 ఇయర్స్ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా పార్ట్ టైం జాబులనే ఫుల్ టైంలో కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో వాళ్ళు బయటకు వెళ్ళి పార్ట్ టైంలు చేద్దాము అని అంటే లేవు, అసలు పొజిషన్స్ లేవు. ఇందులో ఇంకొక యాంగిల్ ఏంటి అని అంటే, ఇక్కడ ఏదో బాగా బతుకుతున్నాము అనే లెవెల్లో బిల్డప్లు కొట్టి ఫోటోలు పెడుతూ ఉంటారు. అటు వెళ్ళాము ఇటు వెళ్ళాము అనేసి. ఇంత షో చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి మాకు మనీ కావాలి లేదు అని అంటే ఎందుకో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంటి దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అంటే 2 రీజన్. ఒకటి, నిజంగా లేవా ఇండియాలో అంటారు కదా తల్లిదండ్రులు, తల తాకట్టు పెట్టైనా మీకోసం ఏదైనా తెచ్చిస్తామనేసి. మీరు నిజంగా అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు పేరెంట్స్ ఫస్ట్ ఎవరి హెల్ప్ తీసుకోవాలి? పేరెంట్స్నే హెల్ప్ తీసుకోవాలి. అంతేగాని పేరెంట్స్కి చెప్పకుండా ఇక్కడ ఏదన్నా ఒకటి మనం మేనేజ్ చేద్దాము అనే పరిస్థితులలో ఉండకూడదు. అంటే అలా దారి తీస్తున్నాయి పరిస్థితులు. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఎలాగో పేరెంట్స్ దగ్గరలో లేరు, వాళ్ళ హెల్ప్ మీరు తీసుకోలేకపోతున్నారు. అట్లీస్ట్ మీ పక్కన ఉండే మీ రూమ్మేట్స్ హెల్ప్ లేదు అని అంటే, మీకు ఎవరో ఒకళ్ళు ఉంటారు మీ బాధలు చెప్పుకుంటే వినేవాళ్ళు. చెప్పుకోండి, మాట్లాడండి. అంతేగాని మీరు ఓన్గా డెసిషన్స్ తీసుకొని మీ ఇష్టానికి చేయకండి. ఎందుకు అని అంటే, మీ చదువు అనేది నెక్స్ట్ జనరేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు, చదువుతున్నారు, జాబుల కోసం చూసుకుంటున్నారు. సో డూ యూ మీన్ లైక్ హౌ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ఇస్? ఎస్. సో ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటే, వీఆర్ ఆల్రెడీ రూల్డ్ బై బ్రిటిషర్స్. మనకి లక్కీగా ఏంటి అని అంటే, ఇండియన్స్ అకాడమిక్స్లోనే మనకి ఇంగ్లీషు చిన్నప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటి అని అంటే, ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ లైక్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే వాళ్ళు, మోస్ట్లీ ప్రైవేట్ స్కూళ్ళు, ఇప్పుడు తెలుగు మీడియం ప్రైవేట్ స్కూళ్ళు అనేవి లేవు అసలు. మా టైంలో ఉండేవి, మేబీ మీ టైంలో కూడా ఉండొచ్చు కొన్ని. ఉండే కదా. ఇప్పుడు ప్రైవేట్లో తెలుగు మీడియం ప్రైవేట్ స్కూల్ అనేది లేదు అసలు. అవును, ఎవ్రీ ప్రైవేట్ స్కూల్ ఈజ్ ఏ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్. సో వేరాజ్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి, గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్తో వాళ్ళకి హెల్ప్ చేయడానికి, ఇంగ్లీష్ని ఎంకరేజ్ చేయడానికి, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది.
చాలా చాలా ఏరియాస్లో ఈవెన్ మనం ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా చాలా గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేశారు ఇంగ్లీష్ మీడియంని. వేరే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే ఒక 1-2 ఇయర్స్ బ్యాక్, 2-3 ఇయర్స్ కూడా అవ్వచ్చు, కొంతమంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు, ఆ వీడియోస్ బయటకు వచ్చాయి. సో వాళ్ళు సీఎంని కలిశారు, అక్కడ ట్రోల్ చేసుకున్నారు, తర్వాత వాళ్ళ స్కూల్లో ఓన్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అక్కడ కూడా ఆయన పేరు కూడా ప్రసాదే, ప్రసాద్ సార్. ఆయన బాగా ఎంకరేజ్ చేశాడు వాళ్ళని, చాలా మంచి ఇంగ్లీషు మాట్లాడేటట్టుగా తయారు చేశాడు పిల్లలందరినీ. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే ఆ చిన్న పిల్లల్ని కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్స్ కంప్లీట్గా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అవును, అంటే వాళ్ళు ఏదైనా రూలింగ్ పార్టీ అవ్వచ్చు, నువ్వు వేరే పార్టీ నుంచి అవ్వచ్చు, లేదా నువ్వు వేరే క్యాస్ట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ చిన్న పిల్లల్ని వాళ్ళ ఇంగ్లీష్ని నువ్వు ట్రోల్ చేస్తున్నావు, ఓకే అంటే దాని మీనింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా చదువుకోకూడదా వాళ్ళు? అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాళ్ళకి తెలుగులోనే మాట్లాడాలని ఏమన్నా రూలా? లేదంటే వాళ్ళు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారు, అంత భయంకరంగా ట్రోల్ చేశారు. చాలా అంటే చాలా చిన్న పిల్లలు వాళ్ళు, మేబీ టీనేజ్లో ఉంటారు, ఇంకా అంతకంటే చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఏమొచ్చింది అంటే వాళ్ళ లైఫ్ని నువ్వు ఎంత ఇంపాక్ట్ చేసి ఉంటావు ఎట్ అన్ ఎర్లీ ఏజ్. అంటే ఇది ఎక్కడ ఎంతవరకు దారితీసింది అని అంటే చదువుకున్న వాళ్ళు కూడా ట్రోల్ చేశారు, చదువుకున్న వాళ్ళు కూడా ఈవెన్ అమెరికాలో ఉండి కూడా ట్రోల్ చేశారు. అవును, అతి భయంకరమైన సిచ్యువేషన్. అంటే ఎక్కడ నీకేమైంది అని అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ వాళ్ళనే నువ్వు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనేసి నువ్వు ట్రోల్ చేసావు. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివేవాడు మళ్ళీ బయటకు వచ్చి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడా? మాట్లాడు. అవును, ఎక్కడ ట్రోల్ చేస్తారో అనే దాంతో వాడు అక్కడ ఆపేస్తాడు. అవును అవును, వీఆర్ కిల్లింగ్ దట్ ఆపర్చునిటీ, రైట్? అంతే కదా. నువ్వు పెట్టావు ఆపర్చునిటీస్, నీకు చేత కాదు, ఎవడో ఒకడు కష్టపడి చదువుకుంటున్నాడు, వాడిని చూస్తే నీకు జెలస్. ఓకే, ఎలా అయినా దాన్ని అక్కడ స్టాప్ చేయాలి. దానికి నువ్వు పెట్టే పేరేంటి అని అంటే ఏదో పార్టీ రంగు పెడతావు, లేదు అంటే ఏదో క్యాస్ట్ రంగు పెడతావు, ఏదో ఒకటి పెట్టేసి వాళ్ళని తొక్కేయాలి. అది సార్, రీసెంట్గా మీరు ఎలక్షన్ రిజల్ట్స్ చూసిండ్రు, మోడీ హ్యాస్ వన్, రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చిండు కూడా మొన్న డాలస్ వచ్చారు. నాకు తెలియదు యాక్చువల్, లేదంటే మా స్టూడెంట్ వెళ్ళి రాహుల్ గాంధీతో ఫోటో దిగాడు, వాళ్ళే చూసుకున్నారు. నాకు తెలియదు, వచ్చిన తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత ఫొటోస్ చూసాను నేను. యా సో వాట్ యూ థింక్ సార్, లైక్ మీకు పాలిటిక్స్ ఇంట్రెస్టేనా? సో తెలంగాణలో హౌ డూ యూ థింక్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ రైట్ నౌ? తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, ఓకే, ఇట్స్ డూయింగ్ ఇట్స్ బెస్ట్. ఓకే, అంటే అంతకుముందు గవర్నమెంట్ ఏం చేయలేదా అంటే దాని గురించి చేయలేదని కాదు, చేసింది. ఓకే, బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చాలా పనులు చేసింది. వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అని అంటే కంప్లీట్గా డెమోక్రసీని లేకుండా చేయడం. లైక్ వాట్? అంటే కంప్లీట్ ఒక ఫ్యామిలీనే రూల్ చేయడానికి ట్రై చేసింది. ఓకే, తెలంగాణ ప్రజలే బేసిక్గా తిరుగుబాటు ప్రజలు. తిరుగుబాటులో రక్తం అనేది నరనరాని ఉంటుంది. ఓకే, నువ్వు డామినేట్ చేద్దాము అని అంటే వాళ్ళు ఊరుకోరు. సో అదే ఎలక్షన్ రిజల్ట్స్ లో చూపించారు. అండ్ యూ బిలీవ్ దట్? ఐ బిలీవ్ దట్, యా. ఎందుకంటే నేను కూడా చూసా కదా. అంటే ఇప్పుడు నీకు మంత్రులు అనేవాళ్ళు పేరుకే ఉన్నారు ఆ రోజులలో, ఎమ్మెల్యేలు పేరుకే ఉన్నారు. మళ్ళీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే ఏం పనులు అవ్వలేదు, మంత్రుల దగ్గరకి ఏం పనులు అవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళు ఆ మెయిన్ బాస్ దగ్గరకే వెళ్ళాలి. ఆ బాస్ ఎక్కడ ఉంటాడు? ఫామ్ హౌస్ లో ఉంటాడు. బాస్ కొడుకు దగ్గరికి వెళ్ళాలి. అంటే బాస్ కొడుకే రూల్ చేశాడు, అంతే. కేటీఆర్ అంతే. ఇప్పుడు వాట్ అబౌట్ ఆంధ్ర రిజల్ట్స్? వాట్ డిడ్ యూ థింక్ బిట్వీన్ వైఎస్ఆర్ అండ్ సిబిఎన్? ఆంధ్ర రిజల్ట్స్కి వచ్చేటప్పటికి అక్కడ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అని అంటే అందరికి మనీ పంచడం. అంటే ఎలక్షన్స్ ముందు రోజు డబ్బులు పంచడం అనేది మనం చూస్తూ వచ్చాం, కానీ ఎలక్షన్స్కి 5 సంవత్సరాల ముందు నుంచే డబ్బులు పంచడం అనేది ఫస్ట్ టైం చూసాం. అంటే ఈ యాంగిల్ మీరు ఎవరైనా చూసి ఉండకపోవచ్చు, కానీ
లిటరల్గా జరిగింది అదే కదా. ఆ, ఆ, నువ్వు యాజ్ ఎ గవర్నమెంట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే జాబ్స్ క్రియేట్ చేయాలి, Hmm. ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, మ్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. కానీ మ్, ఓకే నీకు ఆకలి అవుతుంది కాబట్టి నీకు చేపలు నేను పట్టిస్తా, నువ్వు చేపలు పట్టడం నేర్పించు. మ్, ఓకే, నీకు సంక్షేమ కార్యక్రమాలు ఉండాలి. మ్, సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు కూడా అవి పార్ట్ 2లో వస్తాయి. Hmm. పార్ట్ 1లో నీకు జాబ్ మార్కెట్ ఉండాలి, జాబ్స్ నువ్వు క్రియేట్ చేయాలి. మ్. సో అది బిగ్గెస్ట్ మిస్టేక్ జరిగింది. యూ థింక్ జగన్ మిస్కాల్కులేటెడ్ చాలా కంప్లీట్లీ ఇన్కరెక్ట్లీయా? బట్ లైక్ ఎందుకంటే జగన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే పాజిటివ్ థింగ్, 5 years టైంలో 2 years ఆల్మోస్ట్ 2.5 years కరోనా వచ్చింది. అక్కడ చాలా గ్రేట్ గా చేశాడు, మామూలుగా ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా జగన్ చేసినంత చేయలేదు. ప్రతి పేషెంట్నే కంటికి రెప్పలా కాపాడాడు. కానీ అది ఆ తర్వాత నెక్స్ట్ 2.5 years లో అదే మూమెంట్ లో జాబ్ మార్కెట్ ని కూడా క్రియేట్ చేయగలిగి ఉంటే, జాబ్స్ క్రియేట్ చేయగలిగి ఉంటే, ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేసి చాలా బాగుంది. కానీ ఒక దాని ఏమంటారు, ఒక వలలో పడిపోయింది అనేసి అంటారు కదా, ఆ వల ఏమైపోయిందంటే సంక్షేమం అనే వలలో పడిపోయింది జగన్. అది అంటే మనం మనుషులకు వీళ్ళకి మనీ ఇస్తున్నాము కాబట్టి, ఈ విధంగా మనం హెల్ప్ చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మనకి ఓట్లు వేస్తారు. ఎస్, వాళ్ళు ఓట్లు వేశారు. నాకు తెలిసినంత వరకు అంత పర్సంటేజ్, హై పర్సంటేజ్ వచ్చింది అని అంటే సంక్షేమం తీసుకున్న ప్రతి ఒక్కరు జగన్ ఓటు వేశారు. కానీ ఎవరు ఎక్కువ వేశారు అని అంటే యూత్ బయటకు వచ్చారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నా, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకున్నా, యూత్ అనేది ఎక్కువ చంద్రబాబు నాయుడు వస్తే జాబ్స్ వస్తాయి అనేది నిజమే. ఈవెన్ మా బ్యాచులర్స్ టైంలో నుంచి కూడా ఉండేది. మేము ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నుంచి కూడా చంద్రబాబు బాగా డెవలప్ చేస్తాడు అని ఒక పేరు. అంటే ఎక్కడ ఆయన మంచి ఒక ఎగ్జిక్యూట్ చేయడంలో నెంబర్ 1. యూ లైక్ సిబిఎన్? ఐ రియలీ లైక్ సిబిఎన్. ఎందుకు అంటే మా టైంలోనే వచ్చాయి కదా ఈ ఒకే ఒక్కటి సినిమా. తర్వాత ఈవెన్ నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు జన్మభూమి ప్రోగ్రామ్ కి మేము వెళ్ళి వేరే ఊర్లో పనిచేసి వచ్చాం ఇంటర్మీడియట్ లో. సో చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాట్ అబౌట్ జాబ్ క్రియేషన్? జాబ్ క్రియేషన్ ఎక్సలెంట్ ఉంటుంది. చంద్రబాబు ఒకటి అనుకున్నాడు అని అంటే అది ఖచ్చితంగా చేస్తాడు. ఓకే, జాబ్స్ క్రియేట్ చేయడంలో దేశం మొత్తంలోనే సిబిఎన్ ఈజ్ నెంబర్ 1 జాబ్ మార్కెట్ క్రియేట్ చేయడంలో. సో నెక్స్ట్ అమరావతి ఇస్ ద ప్లేస్ టు లుక్ అవుట్ ఫర్. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతుల్లో ఉంది. సిబిఎన్ ఉండాలి. సిబిఎన్ ఒక 10 years ఉండాలి. ఓకే, 10 years కంటిన్యూస్ గా సిబిఎన్ ని వాళ్ళు ఉంచగలిగితే, అవకాశము ఇవ్వగలిగితే సెకండ్ టర్మ్ లో కూడా ఖచ్చితంగా అమరావతి అనేది నెక్స్ట్ హైదరాబాద్ తో మళ్ళీ కంపీట్ అవ్వడం స్టార్ట్ అయింది. వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ సార్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆఫ్ హిమ్? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒరిజినల్ గా అసలైన రాజకీయాలు చూడడం మొదలు పెట్టాడు అనేది నా నమ్మకం. ఓకే, చంద్రబాబు లాంటి దూరదృష్టి ఉన్న నాయకుడు ఉండాలి, పవన్ కళ్యాణ్ లాంటి పేదల పక్షపాతి కూడా ఉండాలి. You believe he is? Yeah, definitely for the poor. ఖచ్చితంగా ఉన్నాడు. మా రూమ్మేట్ నన్ను చాలాసార్లు అంటూ ఉంటాడు, మీ పవన్ కళ్యాణ్ ఉన్న లక్షణాలు అంటే ఉంటాయి సార్ అనేసి. ఓకే అంటే ఏది చెప్పా కదా ఫస్టే, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలే తప్ప అనేసి. ఎప్పుడో ఒకటి బయటకు వచ్చి పోరాడాలి. పవన్ కళ్యాణ్ పోరాడుతున్నాడు. ఓకే, విత్ దాట్ స్పేస్ ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు అధికారంలో కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సిబిఎన్ చేయాల్సిన పనులు సిబిఎన్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు నుంచి పవన్ కళ్యాణ్ చేయాల్సిన పనులు పవన్ కళ్యాణ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇట్స్ ఏ గుడ్ పే. సో నేషనల్ పాలిటిక్స్ నుంచి మాట్లాడు. వాట్ డూ థింక్? విల్ టాక్ అబౌట్ రాహుల్ గాంధీ. ఇప్పుడు రాహుల్ గాంధీ లాస్ట్ ఎలక్షన్స్ కొంచెం దగ్గరకు వచ్చిండు. అలా నెక్స్ట్ 5 years లో డూ థింక్ he'll grow stronger and you think he'll get the race even more closer? ఖచ్చితంగా
నాకు తెలిసినంత వరకు అయితే నెక్స్ట్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ ఇది థర్డ్ టర్మ్ కదా బీజేపీ. అవును. ఓకే. నాకు తెలిసినంత వరకు మళ్ళీ ప్రజలు మళ్ళీ బీజేపీకి ఇంకొకసారి ఛాన్స్ ఇస్తారు అనైతే నేను అనుకోవట్లేదు. వాట్ అబౌట్ మోడీస్ లీడర్షిప్? మోడీస్ లీడర్షిప్ ఈజ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మనం ఈవెన్ అమెరికాలో కూడా మనకి చాలా మంది అమెరికన్స్‌తో మాట్లాడినప్పుడు మోడీ గురించి చాలా పాజిటివ్ మాట్లాడతారు. అంటే ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు. ఖచ్చితంగా అంటే అంత కెపాసిటీ కూడా ఉండాలి. ఒక ఒక పెద్ద దేశాన్ని లీడ్ చేయాలి అని అంటే నేను మొన్నే మా కాలేజ్‌లో చెప్తున్నా. ఐయామ్ ఫ్రమ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేసి. అంత పెద్ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీని మనము ఒక పర్సన్ లీడ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. చాలు. ఆ కేపబిలిటీ ఉంది. ఉంది కాబట్టి ఆయన ఆ సీట్‌లో ఉన్నాడు. కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్‌కి రాహుల్ గాంధీ నేను ఎంత అనుకుంటున్నా అంటే అప్పటికి నరేంద్ర మోడీ ఏజ్ కూడా అయిపోద్ది. ఓకే. బీజేపీ వాళ్ళకి కొన్ని లాస్ ఉన్నాయి కదా. సమ్ 75 ఇయర్స్ వరకు అన్నట్టు అనుకున్నారు కానీ ఎక్సెప్షన్స్ ఉంటాయి సార్. అదే సరే వాళ్ళు ఎక్సెప్షన్స్ ఇస్తున్నారేమో సరే. అది ఒకవేళ అలా ఎక్సెప్షన్స్ ఇచ్చి మళ్ళీ నరేంద్ర మోడీనే కంటిన్యూ అవుతే దట్ ఈస్ ఆల్సో వెల్ అండ్ గుడ్. ఓకే. చిందా. సో ఇప్పుడు ఈ యూఎస్ క్రేజ్ అనేది తెలుగోళ్ళకి తగ్గదు. అవును. అది మనం వింటూనే ఉంటాం. ఎంతమంది వస్తారు అని ఊరికే వింటూనే ఉంటాం. కానీ వస్తూనే ఉంటాం. అది దట్ ఈస్ ద రియాలిటీ. వచ్చేటోళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? ఒక ప్రొఫెసర్ ఫ్రమ్ హిస్ మౌత్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు టెల్ ద యంగ్ కిడ్స్ అవుట్ దేర్? ఆర్ యూ బీయింగ్ కాల్డ్? ఈ యూఎస్ అనేది నిజంగా మిమ్మల్ని పిలుస్తుందా? అంటే అంత మోటివేషనల్ ఫ్యాక్టర్స్ మీకున్నాయా? ఎవడో వాడు ఇక్కడికి వచ్చాడు, కార్లు కొన్నాడు, లేదంటే టూర్లు వేస్తున్నాడు, అక్కడిక్కడ తిరుగుతున్నాడు, చిల్ అవుతున్నాడు అనేది చూసి మీరు వచ్చారు అని అంటే మీ పర్పస్ కరెక్ట్ కాదు అమెరికా రావడానికి. అమెరికాకి వచ్చి ఒక కష్టపడి నా లైఫ్‌ని మార్చుకోవాలి, తర్వాత నా తరాన్ని మార్చుకోవాలి, నా కుటుంబాన్ని మార్చాలి అని స్ట్రాంగ్‌గా మీరు అనుకుంటేనే మీరు రండి. అంతేగాని జస్ట్ చిల్ అవుదాము, అమెరికాలో అవకాశాలు ఎక్కువుంటాయి అనే దానికోసం మీరు రాకండి. సరే. సార్ ఐయామ్ సో ఆనర్డ్ టు టాక్ టు యూ. మీరిచ్చిన ఇన్‌సైట్స్ మీరిచ్చిన సార్ బిఫోర్ వి గో దేర్ మీరు వాట్ డు యూ వాంట్ టు టెల్ ద పేరెంట్స్ హూ ఆర్ ఔట్ దేర్ ఇన్ ఇండియా? ఎక్సలెంట్ క్వెషన్ ఇది. ఓకే. పేరెంట్స్ గురించి నేను స్పెసిఫిక్‌గా మాట్లాడాలని కూడా నేను అనుకున్నా. వెరీ రీసెంట్‌గా జరిగింది ఇన్సిడెంట్. లాస్ట్ ఇయర్ ఒక ప్రొఫెసర్ నా కొలీగ్ ఉండే ఇండియాలో. అతను అమెరికా వచ్చాడు వాళ్ళ అమ్మాయి గ్రాడ్యుయేషన్ కోసం. వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి ఒక హోటల్‌లో ఉన్నాము. మేమిద్దరమే రూమ్ షేర్ చేసుకున్నాము. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వేరే రూమ్‌లో ఉన్నారు. ఆ రోజు నైట్ మేము మాట్లాడుకుంటున్నాం. ఆయన ప్రసాద్ నేను నీకు ఒక కన్ఫెషన్ చెప్పాలి అనేసి అన్నాడు. ఏంటి ప్రొఫెసర్ అనేసి నేను అన్నా. ప్రొఫెసర్ అని నేను అంటూ ఉంటా. ఏంటి అనంటే నేను ఊహించుకున్న అమెరికా వేరు, ఇక్కడ జరుగుతున్న అమెరికా వేరు. అంటే ఎస్పెషల్లీ మా అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అనేసి అన్నాడు. ఏంటి అనంటే అతను ఊహించుకుంది ఏంటి అంటే అమ్మాయి వేరే అబ్బాయి వాళ్ళ రూమ్ లో కలిసి ఉంది. ఎలా ఉంటున్నారో వీళ్ళు అంటే నేను పేరెంట్స్‌కి నిజంగానే భయం ఉంటుంది. ఓకే. ఏం జరుగుతుందో అనేసి నేను ఊహించుకున్నా. కానీ ఇక్కడికొచ్చి చూస్తే ఇక్కడ అబ్బాయిలున్నారు, అమ్మాయిలున్నారు రూమ్‌లో. అంటే వాళ్ళ రూమ్‌లో వాళ్ళున్నారు, వీళ్ళ రూమ్‌లో వీళ్ళున్నారు. ఎంత కోఆపరేట్ చేసుకుంటున్నారు ప్రతిదానికి. ఎంత బిలీఫ్ ఉంది వాళ్ళకి, వాళ్ళ మీద వాళ్ళకి. ఎంత సపోర్ట్ చేసుకుంటున్నారు ప్రతి చిన్న విషయంలో గూడా. నేను మా అమ్మాయిని చూసిన తర్వాత నేను తీసుకున్న డెసిషన్ అమ్మాయిని ఇక్కడ పంపించడం అనేది కరెక్టే అని నేను ఫీల్ అయ్యాను అనేసి అన్నాడు. వాళ్ళ అమ్మాయికి ఇంకా అంటే వాళ్ళ అమ్మాయికి అది యాజ్ ఎ డాడ్ అతను చెప్పాడో లేదో నాకు తెలియదు కానీ అంతకంటే మంచి మాట ఏముంది? ఈవెన్ నేను మా క్లాస్‌లో కూడా చెప్పా. ఇలా జరిగింది. మీరు కూడా ఏదైతే మీ పేరెంట్స్ మీకు హోప్స్ పెట్టుకుంటున్నారో మీ మీద. మీరొస్తున్నారు. మీరు కష్టపడుతున్నారు. చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు అమ్మాయి.
బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు మీ పేరెంట్స్ ఆర్ ఫస్ట్. మీ పేరెంట్స్ మీతో ఉంటారు. సో మీ పేరెంట్స్ కి చెడ్డ పేరు రాకుండా మీరు చూసుకోవాలి అని నేను ప్రతి క్లాస్ లో చెప్తున్నా. అఫ్ కోర్స్ వాళ్ళు అలానే ఉన్నారు. స్టూడెంట్స్ ఎక్సలెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. Prasad Garu, I think the time that I've spent here with you is amazing. మనం త్వరలో ఇంకో పార్ట్ కూడా చేద్దాం తప్పకుండా. నెక్స్ట్ టైం మనం కలిసే ముందు ఏం చేద్దాం అంటే మన వ్యూవర్స్ దగ్గర క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకే, తీసుకొని విల్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. దట్ విల్ బి నైస్. I know this was a short clip. Thank you for accepting our request. How do you feel, sir? Telugu Tales మీకు మిమ్మల్ని హోస్ట్ చేసినందుకు what do you want to tell our viewers? తెలుగు టేల్స్ ఇప్పుడు నువ్వు చెప్తే నాకు అనిపించింది ఇది 3 months అయిందా అనేసి. తెలుగు టేల్స్ చాలా రోజుల నుంచి ఉందేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఎందుకో, మరి అది నాకు తెలియదు. ఓకే, బట్ ఐఎమ్ ఆనర్డ్ టు బి ఆన్ ది షో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాయి. సాయి అనగానే లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, సాయి అనగానే ఏ క్లాస్కి వెళ్ళినా కూడా సాయి అనే పేరు మీద నాకు 8 to 10 స్టూడెంట్స్ ఉండేవారు. Bright. బ్రైట్ ఆఫ్ కోర్స్, బ్రైట్ స్టూడెంట్స్. ఓకే, చాలా మంచి స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. తర్వాత ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సాయి. Thanks, sir. కీప్ డూయింగ్ దిస్. ఇంకా నువ్వు చాలా హైట్స్ రీచ్ అవ్వాలి. చాలా మంది అంటే నీ మెయిన్ గా నీ మోటివేషనే మనీ కాదు కాబట్టి ఇందులో నువ్వు నిజంగా తెలుగు ప్రజల జీవితాలని, వాళ్ళ కథలని, వాళ్ళ స్ట్రగుల్స్ ని చూపించాలి అని అనుకున్నావు ఈ షో ద్వారా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇంకా చాలా 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 మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళని కూడా నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. ఓకే, వాళ్ళ లైఫ్ లో నుంచి ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంటది. ఆ అన్నిటికి కూడా నువ్వు కారణం అవ్వాలని కోరుకుంటున్నా. 100%, sir. Thanks a lot, Prasad Garu. I'm so honored. Thank you so much, Sai. Before I leave, I want to say something to all my students. Please do. Love you all and miss you all.